ఇక వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుని కొద్దిసేపు వాక్య ధ్యానం చేస్తాం. ఎంతసేపు చెప్పమంటారు? సేవకులు కదా, పర్లేదు, ఫ్రీగా చెప్పండి. నా స్కేల్ 1:20 నిమిషాలు. ఎక్కడ పోయినా నా మెసేజ్ 1:20 నిమిషాలు చెప్తాను సహజంగా. ఒకవేళ మీరు ఆసక్తిగా ఎక్కువ కనపరిస్తే స్కేల్ కొంచెం పెరుగుద్ది. ఏమండి, లేకపోతే ఆసక్తి లేనట్టుగా కనబడితే స్కేల్ కొంచెం విరిగిపోద్ది కిందకి. ఏమండి, తగ్గించేసుకుంటాం. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వాక్య ప్రేమికులు, దేవుని సేవకును యోగ్యంగా చేయాలి అనుకున్న దైవ సేవకులు, సోదరులే ఈ చోటుకు వచ్చారు అని అనిపిస్తూ ఉంది. కాబట్టి మిమ్మల్ని విసిగించకుండా, అలాగని ఏమీ చెప్పకుండా ఆపేయకుండా ఏ మేరకు చెప్పడం మంచిదో అది చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్లోంచి ఒక 4 వచనాలు చదువుకుందాం. అది ఎందుకో చెబుదాము అని నా మట్టుకు నేను పురుగొల్పబడతా ఉన్నాను. మొదటి యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయించి మీరు ఒక వచనం చదవండి. జీవ వాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రభు ఈ వచనాలు మన ధ్యానంకై దీవించాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ వాక్య తలంపులు ఆలోచిద్దాం. పరమ తండ్రి, మేమంతా మీ తోటలో మీ జత పనివారం, మీ మందిర నిర్మాణంలో మీ తోటి శిల్పకారులం. మేము కలిసి నీ రాజ్య విస్తరణ కొరకు సాతానుడు సింహాసనం వేసి ఉన్న ఈ లోకంలో మేము పనిచేస్తున్నాం. ప్రభా, మేము ఎరుగుదాం. మేము ఎన్నో సవాలులు ఎదుర్కొని, ఎన్నో పోరాటపు అనుభవాల గుండా, శ్రమలు, నిందలు, ఈతి బాధలు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఈ భూమి మీద నీ రాజ్య స్థాపన చేయడానికి నీ చేత పిలువబడ్డాము. మీరిచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి మీ సేవను చేస్తున్నాం. మా అందరికీ మీరు అనుగ్రహించిన సేవా క్షేత్రాలను బట్టి, మాకు అప్పగించిన మంద నీ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. వీటిని కాస్తూ అనేకులను ఈ మందలోనికి కలుపుతూ ఈ భూమి మీద సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుని బహుగా హెచ్చిస్తూ, ప్రభువా, నీ కొరకు బ్రతకడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ దగ్గర మాకున్నటువంటి భాగ్యం అది తలంచుకుంటూనే ఈ భూమి మీద నీ కొరకు బ్రతకడానికి మమ్మలను సంసిద్ధపరిచి ఆశీర్వదించి ముందుకు తీసుకుని వెళుతున్న నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ, మరి నీ దాసులు మా సోదరులు మాణిక్యరావు గారు ఏర్పాటు చేసిన ఈ ఒక్క పూట సేవకుల సమావేశానికి నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి వచ్చిన దైవదాసులను బట్టి, అలాగనే మా సోదరులను బట్టి మీ కృతజ్ఞతలు నాయన. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారమగునట్లుగా చేయండి. దయగలిగిన నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా కృపాకార్యం చేయండి.
మమ్మల్ని మేము మరోసారి నీ కృపగల దయగల బలమైన స్థలాలకు అప్పగించుకుంటున్నాం. నాలో పనిచేయండి, మా ద్వారా పనిచేయండి. మెట్టుకు మా ప్రభువైన యేసుక్రీస్తు మా అందరి ద్వారా ఆయన పైకెత్తబడిన వాడుగా చేయండి. క్రీస్తు పేర స్తుతులు చెల్లించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అపోస్తలుడైన యోహాను చేత క్రైస్తవ సంగమనకు సందేశాలతో పరిచర్య జరిగింది, సాహిత్యంతో కూడా పరిచర్య జరిగింది. ఆయన శారీరకంగా ఉన్న రోజుల్లో తన సందేశాలతో ఆది క్రైస్తవ సంగమనకు తాను సేవ చేశారు. ఆయన బ్రతుకున్న రోజుల్లోనే కొంత సాహిత్యం రాసి క్రైస్తవ సంఘానికి పరిచర్య చేశారు. సందేశాల పరిచర్య మన వరకు చేరకపోయినా ఆయన సాహిత్యం పరిచర్య మన వరకు చేరింది. ఆయన రాసిన సాహిత్యాన్ని 3 భాగాలుగా విడగొట్టచ్చు. 1 సువార్త, 2 3 పత్రికలు, 3వదిగా ప్రకటన గ్రంథం. ఇది మనకు తెలియని విషయం కాదు. అయితే ఈ 3 రకాల సాహిత్యం 3 రకాల అనుభవాలకు దేవుని ప్రజలకు ఉపయోగపడుతుంది. సువార్తను చదివిన వారు నిత్య జీవమును పొంది వారు నీతిమంతులుగా చేయబడతారు. ఈ 3 పత్రికలు చదివినటువంటి వారు పరిశుద్ధపరచబడి క్రియాశీలక పరిశుద్ధతను కలిగి ఉంటారు. ప్రకటన గ్రంథాన్ని చదివిన వారు దేవుని మహిమను గూర్చి నిరీక్షణ కలిగి ఉండి ఆ మహిమ ప్రవేశం కొరకు ఎదురు చూచేవారు అవుతారు. క్రైస్తవ విశ్వాసంలో 3 మౌలిక ప్రాథమికమైన పునాది సత్యాలు 3 ఉన్నాయి. ఆ 3 ఈ 3 సాహిత్యాల్లో మనకు దొరుకుతుందన్నమాట. నీతిమంతులుగా తీర్చబడ్డం జస్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డం శాంటిఫికేషన్, మహిమపరచబడ్డం గ్లోరిఫికేషన్. ఈ 3 చాలా మౌలిక సిద్ధాంతాలు, సంఘమైన మనమంతా ఎరగాల్సినటువంటి ప్రాథమిక విషయాలు. అపోస్తలుడైన యోహాను రాసిన ఈ 3 సాహిత్యాలు అవి ఎంతో క్రైస్తవ సంఘానికి ప్రయోజనం కలిగించే సాహిత్యాలు. సరే, అందులో ఈ పూట మనం తాను రాసిన మొదటి పత్రికలోంచి ఒక 4 వచనాలు మనం చదువుకున్నాం. వాటిని మనం కలిసి ధ్యానం చేస్తాం. అయితే ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియాతో వ్రాయబడిన ఒక విలాప వాక్యాల గ్రంథం ఉంది. ఆనాటి యూదులు ఉండవలసినట్టుగా లేకపోయేసరికి ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు. నా తల జలమయమైందన్నాడు, నా కన్ను కన్నీటి ఓటగా మారింది అన్నాడు. దేవుని మాట వినకుండా అహంకారంతో బ్రతుకుతున్న దేవుని ప్రజలను చూచి నేను చాటుకుపోయి ఏడ్చుదును అన్నాడు. అది పాత నిబంధన విలాప వాక్యాల్లో విలపించు ప్రవక్త ఏడ్చినటువంటి ఏడుపు. ఆ ఏడుపులోంచి పుట్టిన పుస్తకమే విలాప వాక్యాల గ్రంథం. అయితే నూతన నిబంధనలో కూడా విలాప వాక్యాలు ఉందట. దాని పేరు విలాప వాక్యాలు అని రాసి లేదు, కానీ మొదటి యోహాను పత్రిక అని రాసి ఉంది. నూతన నిబంధన విలాప వాక్యాలు అని మొదటి యోహాను పత్రికకు బైబిల్ పండితులు పేరిచ్చారు. చార్లెస్ రైరీ అనేటువంటి ఒక పేరుగాంచిన డల్లాస్ థియలాజికల్ సెమినరీలో ఉన్న ఒక దైవజనుడు ఇది న్యూ టెస్ట్మెంట్ లెమెంటేషన్స్ అన్నాడు, నూతన నిబంధన విలాప వాక్యాలు అన్నాడు. యోహాను కూడా ఈ పత్రిక 5 అధ్యాయాలు రాసినప్పుడు చాలా బాధతోనే రాస్తున్నాడు అన్నట్టుగా భాషా విధానం ఉందట. గ్రీకు భాషకు ఒక విశేషం ఉంటుంది. గ్రీకు భాషలో ఒక పదం చదివామనుకోండి, అందులోంచి ఒక 5 సంగతులు ఆ పదం ఎండింగ్ని బట్టి చెప్పొచ్చు అన్నట్టు.
ఆ 5 విషయాలు ఎట్లా ఉంటాయనంటే, ఆ ఒక్క పదం ముగింపును మనం చూస్తే ఆ సెంటెన్స్ అంతా దాంట్లో ఉన్నవన్నీ మనకు అర్థమవుతాయి. టెన్సెస్ అర్థమవుతాయి, తర్వాత మూడ్ అర్థమవుతుంది, నెంబర్ అర్థమవుతుంది, తర్వాత నౌన్ ఏంటో అర్థమవుతుంది, తర్వాత వింటున్నారా దాన్ని వాడినటువంటి టెన్స్ ఏంటో కూడా అర్థమవుతుంది. ఈ 5 విషయాలు గ్రీకు భాషకు ఉన్న విశేషం, అదే గొప్ప. ఆ భాషా విధానం చూసినప్పుడు ఈ రాసిన వ్యక్తి చాలా బాధతో రాస్తున్నాడా, ఇది సారోఫుల్ మూడ్లోంచి వచ్చిన మాటలు, దుఃఖముతో బాధలోంచి వచ్చిన మాటలు అని వ్యాఖ్యానిస్తాడు. సరే, ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే, అప్పటికి అపోస్తలుడైన యోహాను వయసు 90కి వచ్చింది, అతని క్రైస్తవ వయసు 60కి వచ్చింది. 30 సంవత్సరాలు యవనస్తుడిగా ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, ఇప్పుడు మరొక 60 సంవత్సరాలు పెరిగింది, అది ఆయన క్రైస్తవ వయసు. క్రైస్తవ సంఘం వయసు కూడా 60. 60 సంవత్సరాల క్రైస్తవ వయసు కలిగిన ఈ పెద్ద ఆయన 60 సంవత్సరాల క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడు ఏడవాల్సి వచ్చిందట. అందుకనే ఈ పత్రిక నిండా సంఘములో ఏది ఉండాలో అది సంఘములో ఉండవలసిన దాని గురించి ఎక్కువగా రాశాడు ఆయన. సంఘం వెలుపల చేయవలసిన సువార్త పని గురించి పత్రికలో చదవం, మిషనరీ పరిచర్య గురించి పత్రికలో మనం చదవం, అలాగే సంఘములో ఈ క్రమం ఉండాలని ఆర్డర్ గురించి కూడా ఈ పుస్తకంలో చదవం. ఈ పుస్తకంలో ఉన్నదంట సంఘములో కనబడవలసిన ప్రేమ, జీవం, ఐకమత్యం, తర్వాత సావాసం, ఇలాంటి గంభీరమైన విషయాల గురించే ఈ 5 అధ్యాయాల 1 యోహాను పత్రిక మాట్లాడుతుందన్నమాట. కనుక 90 సంవత్సరాల ముసలాయన, 60 సంవత్సరాల క్రైస్తవుడు, 60 సంవత్సరాల బేబీ చర్చ్ అనగా ఆ చిన్న సంఘం, దాన్ని చూసినప్పుడు ఏమో దాంట్లో లోపించాయి, ఆ బాధతోనే ఆయన పత్రిక రాశాడు అని అన్నారు. సరే, ఇప్పుడు నేను చదివిన 4 వచనాల్లోంచి ఈ పూట మీతో చెప్పదలిచిన విషయం ఏంటనంటే, ఆది యందు ఏది ఉన్నదో, వాట్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్, అదే నా ప్రసంగం ఈ పూట. వాట్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుంచి ఏది ఉన్నదో. నేను సంఘం ఆవిర్భావం చెందిన ఆదిలో నేను ఉన్నాను. ఆదిలో ఏదైతే ఉందో ఈ 60 సంవత్సరాలు దాటాక చూస్తే అది కనబడ్డల్లా. ఈరోజు నా బాధ అంతా ఏంటంటే, ఆదిలో ఉన్నదాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేశాం, మేము అనుభవించాం, మేము అనుభవించినవేవో ఇప్పుడు సంఘంలో కనబడడం లేదు అని అతను కన్నీళ్ళే పెట్టుకుంటున్నాడు. అతను వెనుక ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రేరణించి రాయించిన వాడు కూడా దుఃఖపడుతుంటాడు అనే విషయం మీ మనసులో ఉంచుకుంటే, ఇంతకీ ఆదిలో ఏముంది, ఇప్పుడు ఏమీ లేదు, ఎందుకు అతని బాధ? ఈరోజు మందిరంలోకి వచ్చిన సేవకులమైన మనమంతా ఆదిలో ఏది ఉండేది, ఇప్పుడు మన సంఘాలది కనబడుతున్నదా? మరి కనబడకపోతే మనం దగ్గర కనబడవలసిన స్పందన ఏంటి? మరి ఈరోజు మనకెందుకు కన్నీళ్ళు ఎండిపోయినాయి? ఈ రిజర్వాయర్లో నీళ్లు లేవు, ఈ కాలువల్లోంచి ఏమీ కారడం లేదు, ఊటలు పుట్టడంలా, ఈ చెంపల కాలువల్లాగా ఉండవలసింది పోయి ఎక్కడేమి కన్నీటి చుక్కలు రావడంలా. సంఘం స్థాపించబడింది, మందిరం కట్టబడింది, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏదో మనం చేసుకుని వెళుతున్నాము అని మనల్ని మనం ఎవరి జబ్బల వారు చర్చుకొని ఎవరికి వాళ్ళమే శబాష్ అనుకుని సాగిపోతున్నాం. కానీ దేవుని ఆత్మకోణంలో సంఘములో ఏది ఉండేదో, ఏది ఉండవలసి ఉందో అది కనబడినప్పుడు ఆయన వేదన పడుతుంటే, ఈ రోజున ఈ రచిత వేదన పడుతుంటే, మరి సేవకులంగా సేవకురాండ్రంగా ఈ వేదన, ఈ భారం మనకు ఉండవలసి లేదా అన్నది నా ప్రశ్న. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఇప్పుడు యోహాను ఏమంటున్నాడో చెప్తాను. ఆది నుంచి ఏదైతే ఉందో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము చూచామో, ఏదైతే మేము నిదానించి కనుగొన్నామో, ఏదైతే మా చేతులు తాకి చూసినాయో ఆ జీవం మాకు దగ్గర ప్రత్యక్షమైంది. ఇప్పుడు 60 సంవత్సరాలు ఈ సంఘాన్ని చూసినప్పుడు ఆ జీవం మిస్ అయింది, ఆ జీవం ఇప్పుడు కనబడడం లేదు.
అది ఉందో లేదో తర్వాత చెప్తానులేండి, మీరు మనసులో పెట్టుకోండి. రెండోది, ఆదిలో నేను నాతో పాటు ఆది క్రైస్తవ సంఘం ఏమైతే మేము సావాసాన్ని అనుభవించే వాళ్ళమో ఈ రోజున ఆ సావాసం కూడా సంఘంలో కనబడడం లేదు. దైవిక జీవం మిస్ అయ్యింది, దైవిక సావాసం కూడా మిస్ అయిపోయింది. డివైన్ లైఫ్, డివైన్ ఫెలోషిప్, ఈ రెండు సంఘములో మిస్ అయిపోయినాయి. ఇక్కడ కూర్చున్న సేవకులమైన మనం, ప్రభు మనకు అప్పగించిన సంఘాలు ఏమండి, మా దేవుడు అనుగ్రహించిన ఈ దైవిక కుటుంబంలో దేవుని జీవం, దేవుని సావాసం అది ఉండేలాగా మనం సేవ చేయాలి. అది లేనప్పుడు ఏడవడం అన్నా రావాలి, అది ఉండేలాగా పనిచేయడమైనా రావాలి, అవి కనబడినప్పుడు ఏడవడమైనా మనకు చేత కావాలి. సరే, మీరు అడగొచ్చు, బ్రదర్ స్వామి దేవుని జీవం ఉంటే ఎట్లుంటుంది సంఘంలో, దేవుని సావాసం ఉంటే ఎట్లుంటుంది సంఘంలో, అసలు జీవం ఉంటే ఎట్లుంటుంది, సావాసం ఉంటే ఎట్లుంటుంది, ఆ రెండు మిస్ అయ్యాయని దైవజనుడు ఏడుస్తున్నాడు కదా, మరి దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే విపులంగా చెప్తాను, వినండి. దేవుని జీవం ఉంటే ఎట్లా పనిచేస్తుంది జీవం, ఇది మనకు తెలియాలనంటే మనమంతా కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆలోచిస్తేనే బాగుంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, 4వ వచనం ఇలా రాసి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, చెప్పండి, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యేసులో జీవం ఉంది, మరి ఆయనలో జీవం ఉంది, ఆయన ఎట్లా బతికాడో చూద్దాం. ఇప్పుడు అదే జీవం సంఘానికి వచ్చిందా? వచ్చింది, చూపిస్తాను రండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? 1 యోహాను పత్రిక 5:12, యేసు దేవుని కుమారుడని సంఘం అంటే యేసు దేవుని కుమారుడని అంగీకరించిన ఒక పీపుల్ గ్రూప్ మనం కనుక దేవుని కుమారుడని అంగీకరించాం కాబట్టి ఇప్పుడు దేవుని జీవము సంఘానికి ఉంటే, ఇప్పుడు యేసులో ఉన్న జీవం యేసుని ఎలా ఉంచిందో అదే జీవం సంఘానికి ఇవ్వబడింది కనుక సంఘములో అదే కనబడాలి. మరి ఇప్పుడు ఈ రోజున అలా కనబడకపోతే దేవుని జీవం అది ప్రవహించడం లేదా, దేవుని జీవం అది కాస్త ఎండిపోయిందా? మరోసారి మనమంతా కలిసి జీవనదిని మా హృదయంలో ప్రవహింప చెయ్యుమయ్యా అని పాడుకోవలసిన ఆవశ్యకతలోనే మనం ఉన్నామా అనేది మనం అర్థం చేసుకుందాం. కనుక నేను యేసును చూపిస్తాను, తర్వాత సంఘానికి వచ్చి కూడా చెప్తాను. ఇక్కడ కూర్చుని మనమంతా కూడా సేవకులమే కాబట్టి ఆ జీవం సంఘములో కనబడడానికి మన పని విధానం, మన పరిచర్య తీరు, మన జీవన శైలి, మన కుటుంబాలను ఆ దిశగా నడిపించుకోవడానికి ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి కాబట్టి. సేవకుడమైన నీ లెక్క నీ సంఘం అప్పగించదు. ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే నీ సంఘం లెక్క నువ్వు చెప్పాల్సి ఉంటుంది. నీ లెక్క చెప్పుకుంటూనే నీ సంఘం యొక్క లెక్క కూడా దేవునికి అప్పగించవలసి ఉంటుంది. కనుక సేవకుని మీద చాలా భారం ఉంది, సేవకుని మీద చాలా బాధ్యత ఉంది అనే విషయం మనసులో పెట్టుకొని రెండు వరుసగా చూపిస్తాను. యేసులో ఉన్న జీవం ఎలా కనబడింది, ఇప్పుడు సంఘములో ఉన్న జీవం ఎలాగ కనబడాలి, ఈ రెండింటిని పక్కపక్కనే పెట్టుకొని ఆదిలో మేము అనుభవించామా జీవాన్ని, 60 సంవత్సరాల్లో జీవం కనబడడం లేదని ఏడుస్తున్నాడు పెద్ద ఆయన, ముసలాయన. ఈ రోజున జీవం సంఘంలో లేకపోయినా మనం ఏడవటం లేదు అంటే అర్థం సంఘం అంటే మనకు అర్థం కాలేదా, లేక సంఘం వల్ల జరగవలసిన పనితీరు మనకి గ్రహింపు కాలేదా అని ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవలసిన అవసరత ఉంటుంది. రండి ఇప్పుడు చూపిస్తాను. మొదటి మాట, యేసులో ఉన్న జీవం ఎట్లా చేసిందట. మళ్ళీ రండి, యోహాను సువార్త 1 నేను 4వ వచనం చదువుతున్నాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు, చెప్పండి, వెలుగై ఉండెను. యేసులో ఉన్న జీవం మనుషులకు వెలుగిచ్చింది. మరి మనుషులు ఆ వెలుగులో ఏం చూసుంటారు? వచ్చి కిందికి రండి, 18వ వచనం చూడండి ఏమి రాసిందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసులో ఉన్న జీవం అది మనుషులకు వెలిగిస్తే మనుషులు ఆ వెలుగులో యేసులోంచి దేవుణ్ణి చూడగలుగుతున్నారు. అంటే జీవం యొక్క పని ఏమిటి అంటే, జీవం ఏమి చేయగలుగుతుంది అని అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రత్యక్షపరచగలదు, దేవుని ప్రత్యక్షపరచగలదు.
యేసులో ఉన్న జీవం మనుషులకు వెలుగునిస్తే మనుషులు ఆ వెలుగులో ఏంటి యేసులోంచి దేవుణ్ణి చూడగలుగుతున్నారు. దానికి ఇలస్ట్రేట్ చేస్తాను వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోని యేసు ప్రభువారు నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని అని చెప్పిన తర్వాత నేను వెళుతున్నానంటే ఫిలిప్ అనే ఒక శిష్యుడు అన్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అన్నాడు. అప్పుడు యేసయ్య అన్న మాట మీ జ్ఞాపకానికి తెచ్చుకోండి. 8వ వచనంలో అప్పుడు ఫిలిప్ ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు చెప్పండి తండ్రిని చూచి ఉన్నాడు. నాలో ఉన్న జీవం మనుషులకు వెలుగునిస్తే మనుషులు ఆ వెలుగులో నాలోంచి నా తండ్రిని చూడగలగాలి. అదే నేను చూపిస్తున్నాను. అందుకని యేసు ప్రభు గురించి ఎబ్రీ గ్రంథకర్త ఏమన్నాడనంటే యేసు ఎవరో తెలుసా? దేవుని తత్వం యొక్క మూర్తిమంతత్వమనై ఉండి, అమ్మా వింటున్నారా? యేసు ఎవరంటే దేవుని తత్వం యొక్క మూర్తిమంతత్వం. ఆయన దేవునిలో ఏ తత్వం అయితే ఉందో, అంటే ఏ స్వభావ లక్షణాలు అయితే ఉన్నా అన్ని యేసులో మూర్తిభవించాయి. దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని తత్వం యొక్క మూర్తిమంతత్వమనై ఉన్నవాడు యేసు. దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని తత్వం యొక్క మూర్తిమంతత్వమనై ఉండి తనలో ఉన్న జీవం చేత తనలో నుంచి ఆయన తండ్రిని చూపించగలుగుతున్నాడు. ఇప్పుడు అదే జీవం సంఘానికి వచ్చింది కదా. ఈ రోజున మన సంఘం ఈ పాడులోకంలో ఉన్నప్పుడు, ఈ భ్రష్టు పట్టిన పాడుపడిన ఇవాళ దుష్టలోకానికి మన సంఘం అదే జీవాన్ని అనుభవిస్తే ఈ సంఘం లోకానికి యేసుని చూపించాలిగా. ఇక్కడ ఫెయిల్ అయింది చర్చ్, ఇక్కడ విఫలమైపోయాము సంఘంగా మనం. నేను సేవకులు ఒక్కరిదే నేరమని చెప్పడం లేదు. విశ్వాసులుగా వచ్చిన గుంపు కూడా నన్ను చూచిన వాడు నాలో నా దేవుణ్ణి చూడాలి అని ఆ తపన, ఆ డిజైర్, ఆ పట్టింపు, ఆ కన్సర్న్, ఆ యొక్క నిష్ఠ సంఘానికి లేదు. ఎందుకురా నమ్మినామంటే ఇక్కడ పుట్టుకుమని చచ్చిపోతే అక్కడ చట్టుకుని తేలిపోదామని. ఇందుకు నమ్మారంటే యేసు ప్రభుని. అందుకే నేను రక్షించింది. నిన్ను పరలోకం చేర్చడం కొరకే ఆయన ఏమండి వచ్చి చచ్చిపోయి ఉంటే ఆయన పుట్టిన వెంటనే చావచ్చు కదా. మళ్ళీ 33.5 సంవత్సరాలు ఎందుకు బతికినాడనంటే దేవుణ్ణి లోకానికి చూపిస్తూ బ్రతకడం నేర్పించడానికి ఆయన 30 సంవత్సరాలు పైన ఆయన సీక్రెట్గా జీవించి 3.5 సంవత్సరాలు బహిరంగంగా జీవించి దేవుని చూపిస్తూ బతకడం అంటే ఇది అని బతుకు చూపించాడు ఆయన. మన పరలోకం చేర్చడం కొరకే, మన పాప క్షమాపణ కొరకే మాత్రమే యేసు పుట్టుంటే పుట్టగానే చావచ్చు. మళ్ళీ 33 సంవత్సరాలు బతుకుడు ఎందుకు? మన పాపాలు క్షమించి మన పరలోకంలో చేర్చడం కొరకు మాత్రమే యేసు ప్రభు వచ్చి ఉంటే బెత్లెహేములో ఇట్లా పుట్టే తర్వాత రోజు చావచ్చు. మరి ఈ 33 సంవత్సరాల బ్రతికెందుకు? పేతురు దీనికి జవాబు రాశాడు. 33 సంవత్సరాలు ఎందుకు బ్రతికినాడు ఆయన అంటే 1 పేతురు నేను చదువుతాను చూడండి, 2వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను, 21వ వచనం. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు చెప్పండి మీకు ఏమి ఉంచిపోయాను? మాదిరి ఉంచిపోయాను. ఆయన మాదిరి ఉంచిపోయాడు గనక యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎట్లున్నాడో మనం అట్లనే ఉండాలట. 1 యోహాను పత్రిక మనం చదివిన పత్రికలోంచి 4వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం చూడండి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో చెప్పండి. అంటే యేసు ఎట్టివాడై ఉన్నాడు అంటే తనలో ఉన్న జీవము ద్వారా మనుషులకు వెలుగునిచ్చి మనుషులు ఆ వెలుగులోంచి తనలోంచి దేవుణ్ణి చూపించగలిగినోడుగా ఉన్నాడు కనుక సంగముగా, సేవకులంగా, విశ్వాసులంగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం అట్టివారమై ఉన్నామంటే అర్థం ఏంటంటే మనకు కూడా ఆయన అదే జీవం ఇచ్చాడు కనుక ఆ జీవంతో లోకానికి వెలుగునిచ్చి లోకం వినండి మనలో నుంచి దేవుని చూడాలి అన్నట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి సంఘం. అది ఎప్పుడో సంఘం వదిలేసింది. సంఘంలో ఉన్న వాళ్ళంతా నన్ను చూచిన వాడు నా ప్రభువును చూడాలి అన్న తపన ఉన్న వాళ్ళు 100 మంది సంఘం ఉంటే ఒకరిద్దరు ఉంటారేమో చెప్పలేం కానీ లేక అది ఉండకపోవచ్చునేమో. ఎందుకు నమ్మారంటే
జబ్బు తగ్గాలి, అప్పు తీరాలి, ఇల్లు కట్టాలి, ఆస్తి కొనాలి, వస్తువు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, దేవుని చేత నేను దీవించబడాలి అని ఈ భూ సంబంధమైన తుచ్చమైన క్షణికమైన ఏమంటే శాశ్వతము కానీ వీటి కొరకే భక్తి అలవాటు చేసుకున్నాము. కానీ వినండి ప్రియమిత్రులారా, అక్కడ కొరకు ఆలోచించేవాడు యేసు భూమి మీద ఎట్టివాడై ఉన్నాడో మేము అట్టివారుగా ఉండాలి. మమ్మల్ని చూసినటువంటి వారు మా ప్రభువును చూడాలి. యేసులో ఉన్న జీవం తండ్రిని చూపించింది, నీలో ఉన్న జీవం నీ తండ్రిని చూపించాలి. మరి అంటే ఇప్పుడు చెప్పండి, 60 సంవత్సరాల సంఘాన్ని చూసినప్పుడు ఆ జీవం కనపడడం లేదేంటి? ఆదిలో మేము ఎక్స్పీరియన్స్ చేశామే, అది కనపడడం లేదంటే ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు అదే జీవం సంఘంలో కనపడడం లేదు, మరి మన ఏడిపేది? బాధ్యత గల భారము గల దేవుని సేవకులం. మన నమ్మి దేవుడు తన యొక్క సంఘాన్ని మన చేతికి అప్పగించాడు. ఈ మనుషులంటే తన రక్తముతో కొనుక్కున్న మనుషులు వాళ్ళు. ఈ మనుషులకు వినండి, మనం నేర్పించవలసిన ఆ జీవపు ప్రక్రియ దేవుణ్ణి చూపించాలని దిశగా పెంచవలసిన వారు మనం, వాళ్ళ పెరగవలసిన వారు వాళ్ళు. కానీ దిశగా సంఘాలు లేకుండా పోయినాయి. రూత్ టక్కర్ అనే ఒక చరిత్రకారిణి ఈ ప్రపంచంలో యేసులాగా బ్రతికిన వాళ్ళు నా హిస్టరీలో, నా సర్వేలో నాకు ఇద్దరే దొరికారని రాసింది. నాకు వచ్చిన గర్వకారణం ఏంటనంటే ఆ ఇద్దరు ఇండియాలో వాళ్ళ గురించే రాసింది మహాతల్లి. ఆ ఇద్దరు ఇండియాలో ఉన్న వాళ్ళంట. ఒక ఆయన సాధు సుందర్ సింగ్, మరొక ఆమె ఇండియన్ కాదు కానీ ఇండియాలో బతికి దేవుని లోకానికి చూపించిందట. అమ్మాయి పేరు యామీ కార్మికేల్. అనేక మంది వేశ్యలను ఇంట ఉంచుకొని వాళ్ళకి బ్రతుకునిచ్చిన యామీ కార్మికేల్ యేసులాగా బ్రతికిందట. సాధు సుందర్ సింగ్ని చూసిన పాప అంటుంది, మమ్మీ ఈయన యేసా అనిందట. ఏమంటే దోనవూరు పట్టణం అంతా యామీ కార్మికేలు సేవ ముగించుకొని మళ్ళీ లండన్కి వెళ్ళిపోతుంటే దేవుడు మా మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని జాలి, దేవుని పట్టింపు అన్నీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయని దోనవూరు పట్టణం అంతా గుళ్ళుమని ఏడ్చిందట. అన్నయ్యలారా, తమ్ముళ్ళు, నాతో కలిసి దేవుని సంఘములో సేవకులం. సంఘముగా దేవుడు కొంతమంది మనుషులను మన చేతిలో పెట్టారు. ఈ సంఘములో దేవుని జీవం అదేమైనా ప్రవహిస్తుందా? దేవుని జీవం ఏమైనా కనబడుతుందా? మన సంఘస్థుల్లో ఎంతమంది మమ్మల్ని చూసిన వాళ్ళు మేము నమ్మిన యేసును మాలో చూడాలి అన్న తపనతో బ్రతుకుతున్నారు? ఏమో మీ సంగతి మీకే వడిపోయి, నా సంగతి నాకు తెలుసు. మా సంగతి నాకు తెలియదా? మీ సంగతి మీకు తెలియదా? వాళ్ళు ఎందుకు నమ్మారో మీకు తెలుసు, వీళ్ళు ఎందుకు నమ్మారో నాకు తెలుసు. కానీ సమస్య సంఘములో కనబడవలసిన జీవం సంఘములో కనబడకపోతే, ఒక ఆయన పాట రాశాడు, ఏమన్నాడు తెలుసా? సారహీన సమాజమునకు సారమిచ్చే ఉప్పే క్రైస్తవ సంఘం. ఈ సమాజానికి సారం లేదు. ఈ సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం. ఉప్పే నిస్సారమైపోతే ఇక దానికి సారం కలిగించేవాడెవడు? అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. కనుక మొదటి మాట, యేసులో ఉన్న జీవం తండ్రిని ప్రత్యక్షపరిచింది. సంఘములో అదే జీవం ఉంటే వారు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తారు. ఒక సంగతి చెప్పాను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ నోట్ చేసుకోండి. మీ సంఘానికి అవసరమైతే చెప్పేయండి ఈ మాటలు. ఒరే బాబు, జీవంతో ఉన్న సంఘం అంటే లక్షణాలు కనబడాలట. బ్రదర్ స్వామి మొన్నొచ్చి చెప్పినాడు దగ్గర చెప్పేయండి. ఇదేముందా? కాపీ రైట్ లేవు, నేనే కాపీ కొట్టా బైబిల్లో వచ్చి. నా ప్రసంగానికి కాపీ రైట్ ఎక్కడ ఉంటుంది? మీకు నచ్చితే ఇది ఉపయోగం అనుకుంటే దయచేసి మీ సంఘానికి చెప్పండి. ఏమీ అభ్యంతరాలు అయితే లేవు. ఏమండి, మొదటి ఒక తలంపు చూసాం, రెండో తలంపు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. మరో తలంపు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసులో ఉన్న జీవం రిక్తునిగా ఉండేలా చేసింది. ఏంటండి? యేసులో ఉన్న జీవం రిక్తునిగా ఉండేలా చేసింది. రిక్తుడు అనే మాటకు ఏమంటే ఇంగ్లీష్లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అంటారు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అంటే తాను పూర్తిగా ఖాళీ చేసుకున్నట్ట.
హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అదే గ్రీకు భాషలో చూస్తే కెనోసిస్ అనే పదం ఉపయోగించాడు పౌలన్న. కెనోసిస్ అంటే అర్థం ఏంటంటే తను తను ఖాళీ చేసుకోవడంతో కాదు, ఆగది అర్థం. తను ఖాళీ చేసుకోవడం మాత్రమే కాకుండా ఒక మనిషి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఎదుట మనిషిగా పరిచారకుడుగా మారడమే రిక్తత అన్నాడు. అందుకే కెనోసిస్ అనే పదం ఉపయోగించానంటాడు పౌలు. రిక్తత, కెనోసిస్, ఎంప్టెడ్ హిమ్సెల్ఫ్ అని అంటే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మరో మనిషిగా పరిచారకుడుగా మారిపోయి తను పూర్తిగా ఖాళీ చేసేసుకోవడం. యేసు ప్రభువులో రిక్తత అంత స్పష్టంగా కనబడుతుందో. ప్రియులారా, ఆయన అప్పగించబడక మునుపు మేడగది దగ్గరకు భోజనానికి వచ్చాడు. సహజంగా హోస్ట్ ఏమండి ఆతిథ్యం ఇచ్చి ఆయన ఇంటి దగ్గర ఉండి ఆతిథ్యానికి వచ్చిన వాళ్ళ అందరి పాదాలు కడిగి భోజనం వడ్డం చెయ్యాలి. ఆ ఇంటి ఆయన లేడు, మరి పాదాలు ఎవడు కడుగుతాడు అని అంటే వినండి ప్రియులారా, నేను అనుకుంటాను ఈ 12 మంది అపోస్తలుల్లో పేతురు అనుకుని ఉంటాడు, నేను అందరికంటే గొప్ప విశ్వాసం ఉన్నవాడిని, అందరికంటే బాగా మాట్లాడుతున్నవాడిని, అందరికంటే నేను ధైర్యంగా ఉన్నవాడిని, నేను వీళ్ళ పాదాల వరకు వంగిపోతే నా గౌరవం ఏం కాను, ఎవడో కడుగుతాడులే. యోహాను కూడా అనుకుని ఉండొచ్చు, నేను ఆయన రొమ్మున తల ఆనించుకొని కూర్చునేటువంటి సన్నిహితుడిని నా బోటివాడు వీళ్ళ పాదాల వరకు వంగడం ఏంటి. ఇస్కరియోతు యోధా కూడా అనుకుని ఉండొచ్చు, అసలు ఈ ఆర్గనైజేషన్ ట్రెజరర్నే నేను, డబ్బు సంచున్న ట్రెజరర్ నేనే వాళ్ళ పాదాల వరకు వంగిపోతే నా రెస్పెక్ట్ ఏమైపోతుంది. సో అందరూ అలాగనే ఆలోచించుకుంటూ నిలబడ్డారు. యేసు లేచి తన పై వస్త్రము తీసి తువ్వాలేమో నడుము కట్టుకొని వాళ్ళ పాదాల వరకు వెళ్ళి వారి పాదాలు కడుగుతున్నాడే. ఎవరు చెప్పారు అలా పాదాలు కడగమని? ఎవరైనా బలవంతం చేశారా? ఎవరైనా ఒత్తిడి కలిగించారంటే లేదు. ఆయనలో ఉన్న జీవం అలాగ సాటి మనిషిగా పరిచారకునిగా మార్చింది. సరే, వీళ్ళ పాదాలన్నీ కడిగిన తర్వాత వీళ్ళంతా పోయి భోజనాల దగ్గరికి కూర్చున్నారు. వీళ్ళు తగాదా ఒకటేనండి, మళ్ళీ ఎవడు గొప్పోడు. పాదాల వరకు కడిగి ఆయన పరిచారకుడుగా మారిపోయి పాదాలు తుడిచిన వాడు, సేవలు పొందిన వాళ్ళు ఇంకా దాని గురించి కొట్లాడుకోవడానికి ఏమైనా వీళ్ళకి నీతి ఉందంటారా చెప్పండి? దానితోనే వారి గుండెలు పగిలిపోవాలి. మన గురువే మన పాదాల వరకు వంగి మన పాదాలు కడిగితే, తువాలతో తుడిస్తే మళ్ళీ గొప్పోడెవడని కుమ్ములాడుకోవడం ఏంట్రా అనుకొని సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళు. కానీ సిగ్గు తెచ్చుకోవాలా? మళ్ళీ భోజనం దగ్గర కూర్చొని మళ్ళీ ఎవడు గొప్పోడు ఆ మైదారు రోగమే ఈ రోజు వరకు మన వరకు ప్రవహించొచ్చింది. నేను కొన్ని సేవకుల సమావేశాలు, ఫెలోషిప్లు చూస్తుంటాను. దేనికి రా కుమ్ములాట అంటే అధికారపు కుమ్ములాటే. ఆడు ప్రెసిడెంట్ అంటే నేనెందుకు అవ్వకూడదు, ఆడు సెక్రటరీ అంటే నేనెందుకు అవ్వకూడదు, ఎవరి వల్ల దేవుని పని జరుగుతుంది, ఆ బ్రదర్ సహకరిద్దాం, ఆయనతో కలిసి పనిచేద్దాం అనుకునే ఈ మనసు పోయి ఆడి గొప్ప నేనేంటో తక్కువ, ఆడికే తెలుసా నాకు తెలియదా, వాడి సంఘమే పెద్దదా నా సంఘం పెద్దది కాదా, ఆయనగా చర్చ్ బిల్డింగ్ ఉందా నాకు లేదా అని శరీర సంబంధులు కుమ్ములాడుకున్నట్టుగా కుమ్ములాడుకుంటున్నారు మనోళ్ళు. మీ వైపు ఆ పరిస్థితులు ఉన్నాయో లేదో తెలియదు కానీ మా శ్రీకాకుళం నిండా ఇవే కుమ్ములాటలు బాగా ఎక్కువ. అమ్మ తెలియక మాట్లాడుతున్నాను, అయ్యగారులు ఏమనుకోకండి. ఏమి కుమ్ములాడుకుంటూ ఈ శరీర సంబంధులు చేసే పనండి. ఆ ఎలక్షన్స్ కొరకు మన ముందుకు వచ్చేటువంటి వాళ్ళకి మనకి వ్యత్యాసం లేదా? వాళ్ళ కుమ్ములాట అధికారం కొరకు, మన కుమ్ములాట అధికారం కొరకు కాకూడదు కదా. అంత పెద్ద దేవుడు ఇంత చిన్నైపోవడానికి వచ్చాడు, మరి ఆయన సేవకులమైన మనం మరీ చిన్నైపోవడానికి ఇష్టపడాలిగా. అదే వల్నరబిలిటీ అంటారు, చిన్నగా మారిపోవడం వల్నరబిలిటీ అంటారు. ఆ వల్నరబుల్ మెంటాలిటీ రాక నేనేంటి తక్కువ, నేను గొప్ప కాదా అని జీవము గల దేవుని పనినీపాడు చేస్తాము. మనకే మనశ్శాంతి ఉండదు. అధికారం కుమ్ములాడుకునే వాళ్ళకి ఎవడ మనశ్శాంతి ఉంటుందండి? ఆడేం ఊహిస్తున్నాడు, ఆడు రేపు ఏం చేయబోతున్నాడు, మనం ఎలాగ ఎత్తెయ్యాలి. రాజకీయ నాయకుల కంటే ఈలెత్తులు ఎక్కువైపోతున్నాయి. అసలు మన దగ్గర పొలిటీషియన్ దగ్గర ఏముంది, పెద్ద పాలిటిక్స్. పాస్టర్ల మధ్యలోకి వస్తే బాగా నేర్చుకోవచ్చు అంట పాలిటిక్స్ ఒక ఆయన అంటున్నాడు. అది కొంచెం మనకు అవమానకరమైన మాటే కానీ అంటున్నాడు ఆ పెద్ద ఆయన. చాలా నైరాశ్యానికి వెళ్ళిపోయి
ఏమంటే చాలా విసుగు చెంది ఆ మాట అన్నాడు ఆ పెద్ద సేవకుడు. సరే, నేను మీతో చెప్పగోరే విషయం ఏంటంటే, యేసులో ఉన్న జీవం యేసును రిక్తునిగా చేయగా పాదాల వరకు వెళ్ళి కడిగాడు. కడగడమే కాకుండా కుమ్ములాడుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఎవడు గొప్పోడు అంటే, నోరు తెరిచి ఆయన చేసిన పని చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. లూకా 22:27 చూడండి. ఇలా ఉంది: గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చెయ్యువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా గొప్పవాడు. అయినను నేను మీ మధ్య పరిచర్య చెయ్యువాని వలె ఉన్నాను. అయినను మీ మధ్య పరిచర్య చెయ్యువాని వలె ఉన్నాను. అన్నదమ్ములారా వినండి, అక్క చెల్లెళ్ళారా వినండి. మనలో జీవం ఉన్న మాట నిజమైతే, మన సంఘములో జీవం ప్రవహిస్తున్న మాట నిజమైతే, మనము మన సంఘము పరిచారకను అంటే మనసుతో ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా పరిచర్య ధర్మం చేయడానికి ముందుకు రావాలి. అధికారాలు చలాయించడానికి కాదు. అధికారాలు చలాయించుకునే వాళ్ళు లోకములో ఉన్న నాయకులు. పరిచర్య చేయడానికి వచ్చి చిన్నగా మారిపోవడం క్రైస్తవ నాయకత్వం, క్రిస్టియన్ లీడర్షిప్, స్పిరిచువల్ లీడర్షిప్పే మనలో కొంచెం అర్థం కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అమ్మ వింటున్నారా? మళ్ళీ అధికారం చలాయించాలి, గొప్పోళ్ళు అవ్వాలన్న ఆకలి మన దగ్గరే మొదలైంది కాదు. యేసయ్యతో ఉన్న ఆ 12 మంది శిష్యుల్లోనే ఉంది ఇది. ఒక మారు యేసు ప్రభు వారు సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నాడు. నేను యెరూషలేం వెళ్తాను, వాళ్ళు కొడతారు, నన్ను చంపేస్తారు, అయినా నేను 3వ దినం తిరిగి లేస్తానని ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఫస్ట్ టైం మాట్లాడాడండి. చచ్చిపోతాను, లేస్తాను, శ్రమ పెడతారని. అని ఇలాంటి మాట మాట్లాడాడంటే ప్రభు కొంచెం ఉండి ఆలోచించి విషయాలు తెలుసుకుందాం అనుకోవలసిన వాళ్ళు 2 అన్నదమ్ములు ఇంటికి పోయారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అట్టబెట్టుకొచ్చారు. వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారు, ఏమని తెలుసా? ప్రభువా, ఇగో నా 2 కొడుకుల్లో ఒకడు నీ కుడి పక్కన, మరొకడు నీ ఎడం పక్కన ఉండనివ్వు, నాకంతే చాలు. అంటే ఇంటికి వెళ్ళి ఏమడిగారు? అమ్మ నువ్వు వచ్చి కొంచెం, వీడేమో సెక్రటరీ అవుతాడు, నేనేమో ట్రెజరర్ అవుతాను, ఈ 2 పోస్టులు కొంచెం వేసేయని అడగవా? పొలిటికల్ భాషలో వీడేమో హోమ్ మినిస్టర్ అవుతాడు, నేనేమో చెప్పండి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటాను, ఈ 2 పోస్టులు కొంచెం యేసుప్రభుడు. ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన రాజ్యం వచ్చేలాగుందమ్మా. ఆయన ఏదో శ్రమ పడతానంటాడు, ఆయనేమో చచ్చిపోతానంటాడు, మళ్ళీ 3వ రోజు లేస్తానంటాడు. అంటే రాజ్యం వచ్చే టైం వచ్చేసినట్టుంది, కొంచెం వచ్చి రికమెండేషన్ చేయమని నమ్మనంట పెట్టుకొచ్చారు. వాళ్ళ అమ్మ అడిగింది. అప్పుడు యేసుప్రభు అన్నమాట ఎంత బాగుందో చూడండి, చదువుతాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. మత్తయి 20:26, 25 నుంచి చదివినా కూడా బాగుంటుంది. గనుక యేసు 25 నుంచి చదువుతున్నా. గనుక యేసు తన యొద్దకు వచ్చిన వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఇది కదా క్రైస్తవ నాయకత్వం. దీనినే సేవక నాయకత్వం అంట, సర్వెంట్ లీడర్షిప్ అంటాడు. ఒక వ్యక్తి లీడర్ అవ్వాలంటే ముందు వాడు సర్వెంట్ అవ్వాలి, అందుకే సర్వెంట్ లీడర్షిప్ అన్నారు. క్రైస్తవ్యంలో ఉన్న లీడర్షిప్ అది సర్వెంట్ లీడర్షిప్. ఈ రోజున నేటి వరకు క్రైస్తవ సంఘానికి ఇది అర్థం కావడం లేదా అనిపిస్తుంది. అన్నదమ్ములారా, సేవకులారా వినండి. రిక్తత అనే అనుభవం దేవుని జీవం ప్రేరేపించగా మన రిక్తులు అవ్వడం మనకు చేతనవుతుందా అన్నదే ప్రశ్న. మన సంఘంలో రిక్తులు ఎంతమంది? ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా ఏమండి ఎవరు చేయని పని చేయడం. ఎవరైనా ఒక ఆయన అన్నాడండి, నాకు భలే నచ్చింది. ఎవరు చేయడానికి ఇష్టపడని పని, ఒక అసహ్యమైన పని ఒక వ్యక్తి చేస్తుంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ ఎవరు చేయని, ఎవరు ఇష్టపడని ఒక చవకబారు, ఒక అసహ్యమైన పని మందిరంలో ఏదైనా చేయవలసి వస్తే అది చేస్తున్నాడంట. ఆ వ్యక్తి చేస్తూ ఏమంటున్నాడో తెలుసా? లార్డ్ ఐ లవ్ యూ అంటున్నాడట. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక మందిరంలో ఎవరూ చేయని పని నాకు దొరికింది, చేసేస్తున్నా. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నా. నిన్ను మీద ప్రేమ లేకపోతే ఈ పని చేయలేను అన్నట్టుగా ఎవరూ చేయని చవకబారు, ఒక గుర్తింపు రాని పని ఎప్పుడైనా చేయడానికి ఒకటి వస్తే మన సంఘస్థులు ఎవరైనా చేస్తూ లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పి ఆ రిక్తత అనుభవంలోకి సంఘస్థులు వచ్చారా? వాళ్ళు తోటి విశ్వాసుల మీద అధికారం చలాయించడమే కాదు, మన మీద అధికారం చలాయించేస్తున్నారే వీళ్ళు.
అసలు మన సంఘస్థులు సామాన్యుల మనం ఎంత ఏపుగా తింటారో చెప్పనా? అమ్మ దండ పెడతాను, విశ్వాసం ఉంటే ఏమనుకోకండి. మీరు ఎంత ఏపుగా తింటారో చెప్తాను వినండి. సేవకుడు ఉత్తి వాక్యమే చెప్పాడు అనుకోండి, బోరు కొట్టించేస్తున్నాడు అంటారండి ఇల్లు. పోనీ వీళ్ళకి అర్థమైనట్లు చెబుదామని ఒక 2 ఉదాహరణలో ఏదో కథ చెప్పామనుకోండి, ఉదాహరణగా ఈ మధ్య మా పాస్టర్ గారు పిట్టకథలు ఎక్కువైపోయాయండి అంటారు. ఉత్తి వాక్యం చెబితే ఒక తంట, అందులో ఉదాహరణలు పెడితే మరొక తంట. కొంచెం తెల్లబట్టలు వేసుకొని హోందాగా కనబడ్డామనుకోండి, ఈ మధ్య మా అయ్యగారు లెవెల్ ఎక్కువైంది అంటారు వీళ్ళే. కొంచెం మామూలు చవకబారు బట్టలు వేసుకున్నాం అనుకోండి, మా పరువు తీసేస్తున్నాడండి అంటారు. ఏమండి వినండి, నెలలో ఏమండి మొదట 5 రోజుల్లోనే కొంచెం విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేసి సలహా ఇచ్చొద్దామని ఇంటికి వెళ్తే నెలలో 5వ రోజు రానివ్వడండి, ఇంటికి వచ్చి హాజరైజ్ చేసుకుంటాడు అంటారు. ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు కొరకు ముష్టి కొరకు పోయినట్టు మనం. ఒకవేళ విజిటింగ్కి వెళ్ళలేదనుకోండి, మేము కనబడతామా పాస్టర్ గారు విజిటింగ్కే రాడు అని అంటారు. వస్తే ఈ మాట, రాకపోతే ఆ మాట. వింటున్నారా లేదా మీరు? అర్థమవుతుందా అండి? ఏమండి మాకు మోటార్ బైక్ మీద వచ్చామనుకోండి, సైకిల్ మీద తిరిగేవాడు లెవెల్ పెరిగింది చూసారా అంటారు. ఒకవేళ నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చామని, మేమన్నీ ఇవ్వడం లేదా, మళ్ళీ నడుచుకొని వచ్చి మా పరువు తీస్తున్నాడని అంటారు. ఎట్లా పోయినా కానీ వింటున్నారా, ఈ విశ్వాసాలు మళ్ళీ ఏపుకు తినే రకాలే. ఏమనుకోకండి, మనుషులు ఎట్లున్నారు. సేవకుడు అంటే అతను మనుషుడు కాదా? ఏమండి అతనికి అవసరాలు సౌకర్యాలు సేవలో చురుగ్గా వెళ్ళడానికి కావలసిన అవసరం లేదా? ఏమేమో మాట్లాడేస్తారండి. ఎందుకో తెలుసా, రిక్తత నేర్చుకోలేదు వీళ్ళు. జీవంతో రిక్తత నేర్చుకొని ఉంటే ఇలాగ విమర్శించే దానికి కొంచెం ఒక అడుగు వెనక వేస్తారు. సమస్య ఏంటో చెప్తాను వినండి ప్రియులారా. దేవుని జీవం ప్రవహించడం ఎక్కడో ఆగింది. దేవుని జీవం ఎక్కడో దాన్ని మనం ఎండగొట్టాం. మనము మన సంఘస్థులు కలిసి, నేను సేవకుల మీద నేరం మోపడం లేదు. యేసులో ఉన్న జీవం దేవుని చూపిస్తే సంఘములో ఉన్న జీవం దేవుని చూపించాలిగా. యేసులో ఉన్న జీవం రిక్తునిగా చేస్తే సంఘములో ఉన్న జీవం రిక్తునిగా చెయ్యాలిగా అందరినీ. ఏ సంఘములో రిక్తులు? ఏడుపు వస్తుంది. 60 సంవత్సరాల సంఘం చూస్తేనే ఏడవాల్సి వస్తుంది. జీవం ఎండిపోయింది సంఘంలో. 2వ మాట చెప్పాను, 3వ మాట చెప్తాను రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏమి దొరుకును? విశ్రాంతి దొరుకును. యేసులో ఉన్న జీవం యేసును సాత్వికునిగా చేసింది. అది యేసులో ఉన్న జీవం యేసుని ఎట్లా చేసింది? సాత్వికునిగా చేసింది. సాత్వికము అనే మాట కొంచెం అర్థం తెలియాలి. సంఖ్యాకాండం 12:3లో కూడా దేవుడు మోషేని గురించి అన్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అక్కడ మోషే సాత్వికం, ఇక్కడ యేసయ్య సాత్వికం. లోచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, సాత్వికము అనే మాటకు తాత్పర్యం ఇది. వెబ్స్టర్ అని ఒక దేవుని సేవకుడు ఇలా నిర్వచనం ఇచ్చినాడు. ఎవడు సాత్వికం అంటే యూజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ బట్ స్టే ఇన్ సమ్మన్స్ అథారిటీ ఈజ్ హ్యూమిలిటీ అన్నాడు. నీకున్న హక్కులు అధికారాలు వాడుకో, కానీ మరొకవేళ అజమాయిషీ కింద ఉండు, అప్పుడే నువ్వు సాత్వికుడు అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, నీకున్న హక్కు నీకున్న అధికారం వాడు, కానీ మరొకవేళ అజమాయిషీ కింద ఉండి వాళ్ళకి లెక్కప్పగించాలి అని బ్రతుకు. లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ, జవాబుదారీ తనపు జీవితం. సాత్వికులు ఏదో మాట, బ్రదర్ ఒక నిమిషం ఆగండి నా ఫోన్ చేస్తాడు. బ్రదర్ ఏంటి మీ మీద ఈ మనిషి ఇలాగ అంటున్నాడు, ఈ సంగతి ఏదో చెప్పండి తర్వాత నేను చెప్తాను మీతో అని అక్కడే తగులు తేల్చేస్తాను అన్నట్టు. ఇదేంటారు ఆయన, నేనేదో అతని మీద చెబితే వెంటనే ఫోన్ చేసి ఫోన్ కలిపాడు ఈయనంటే. ఒక సేవకుడి మీద చెప్పే ముందు కొంచెం నిదానించదా, తెలిసే మాట్లాడావా తెలియక మాట్లాడావని అక్కడతో ఆపుతాడు. అలాంటో లేకపోతే నా మీద ఏదో చెడ్డ మాటలు మాట్లాడుకునే అవకాశం ఇక్కడికి వస్తుంది. ఎవడు అన్నాడట, స్వామి గారిని స్పీకర్గా పిలిస్తే 20,000 అడుగుతాడని 3 దగ్గర దండేశాడు 75,000. నేను ఎప్పుడు అడిగాను అవన్నీ? 3 అడిగి దండేశాడంటే 25,000 ఇస్తే కానీ అవ్వదు, మీరు 25 ఇవ్వండి అని అడిగి 3 దగ్గర తీసుకున్నాడంట. అది ఎవరో ఒకళ్ళు ఏమంటే శ్రీకాకుళంలో వాళ్ళ అమ్మాయిని మెడిసిన్ చదివించుకుంటే మా దగ్గరికి వచ్చి, అనయ్య ఏమనుకోపోతే ఒక విషయం అంటే ఏంటమ్మానంటే, మీరు బీటెక్ రావాలంటే ఒక రోజుకే 25,000 అడిగారంట. అంటే నేను ఎప్పుడు అడిగానమ్మా?
అసలు మీటింగ్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే చాలా కష్టంతో సేవ చేస్తున్నారు నమ్మకం కంటే 5 పైసలు నా ట్రావెల్ కూడా తీసుకోకుండా పోతా నేను. అది నా ప్రిన్సిపల్. వాళ్ళే కష్టపడి సేవ చేస్తుంటే ఇక పైసలు వాళ్ళ దగ్గర నుంచే పట్టుకెళ్తాను, గిఫ్టో లేకపోతే ట్రావెలో. వాళ్ళు ఏదైనా సేవకు వాడతారు కదా, వాళ్ళు బలవంతంగా ఇస్తా అంటాను. నేను వాడిన సేవకే, మీరు వాడిన సేవకే, మీరు ఉంచుకొని వాడుకుండా వెళ్ళిపోతానయ్యా. నేనంటే అట్లా అడగలేదంటే, మరి నన్ను అడిగారండి 25,000 ఇచ్చాను, మరొక ఆయన అడిగారండి 25,000 ఇచ్చారట, ఇంకోళ్ళు అడిగాడట 25,000 ఇచ్చారట. ఒక్క మీటింగ్ నన్ను పిలిచి 75,000 కొట్టేశాడు. 75,000 కొట్టేశారు. సరే, నేను ఒక పెద్ద నా పైన ఉన్న ఒక లెక్క అడిగేవాడు, ఆయన కలిపిస్తే అన్న ఇట్లా వచ్చిందని అన్నాను. బ్రదర్ సర్లేండి అని ఒక మీటింగ్కి పోతే అతగాడు వచ్చాడట. ఏం బ్రదర్, స్వామి గారు మీటింగ్కి వస్తే ఎంత అడుగుతారు మీకు అన్నాడట. స్వామిని ఎప్పుడు అడగలేదన్నా. స్వామిని అడగలేదు సరే కదా, మా దగ్గరికి యూత్ మీటింగులు చేయడానికి వాళ్ళ చర్చి నుంచి పంపించిన వాళ్ళ దగ్గర ట్రావెల్ కూడా ఇవ్వద్దని చెప్పాడన్నా. చాలాసార్లు వచ్చారు వాళ్ళ చర్చి యవనస్తులు. ఆయన కూడా మా దగ్గరికి వచ్చాడంట. మరేంటి పలానా వ్యక్తితో చెప్పేవట అని ఫోన్ కలిపాడు. ఇతనిగాడు ముఖమంతా వెలవెలపోయింది. చెప్పేట బ్రదర్ అలాగ సేవకుని సాక్ష్యం బద్నాం చేయకండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఉండబట్టే కదా నా పరువు నిలబడింది. లేకపోతే అతగారి దగ్గరికి తగువాడతానా, తంటాల పడతానా? సేవకుడా వినండి, నీకు ఒక పౌలన్న ఉండడం మంచిది, నీకు బర్నబా స్నేహితుడు మంచిది, నీకు తిమోతి కొడుకు ఉండడం మంచిది. అప్పుడు జవాబుదారితనం వస్తుంది. దేవునిలో ఉన్న జీవం దేవుని కుమారుడని యేసులో ఉంటే, యేసు సాత్వికుడుగా జవాబుదారితనంతో బతికితే, అదే జీవం సంఘంలోనికి వస్తే, సేవకులు మనలోనికి వస్తే, మరి జవాబుదారితనంతో బతికే సాత్వికం రావాలి కదా. ఇప్పుడు ఏరి మందిరంలో సాత్వికులు ఏమో, మీ సంగతి మీది, నా సంగతి నాది. 60 సంవత్సరాల సంఘాన్ని చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు భక్తుడు. ఏది జీవం? దేవుని చూపించే వాళ్ళు కనబడడం లేదు, పరిచారకుని వంటి మనసున్న వాళ్ళు కనబడడం లేదు, సాత్వికుల సంఘములో కనబడడం లేదు. ఏమైపోయింది జీవం? అది ఆయన యొక్క కన్నీరు. 4వ సంగతి చెప్తాను రండి. మళ్ళీ మత్తయి సువార్త 11:29లోనే, మత్తయి సువార్త 11:29లోనే చూడండి, సాత్వికుడను, తర్వాత మాట ఏంటో తెలుసా, దీన మనస్సు గలవాడను. హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్. దీన మనస్సు ఏమండి, అతను ఎంతో హంబుల్నెస్ కలిగినటువంటి వాడట. యేసులో ఉన్న జీవం ఆయన దీన మనస్సు గలవానిగా చేసింది. దీన మనస్సు అనే దానికి కూడా అర్థం తెలియాలి. దీన మనస్సు అంటే అర్థం ఏంటనంటే, హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్. హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్. నువ్వు గర్వించడానికి నీ దగ్గర చాలా కారణాలు ఉన్నప్పుడే తగ్గించుకుంటే నీకు దీన మనసు ఉన్నట్టే. ఎలా మీతో చెప్తాను వినండి. యేసు ప్రభువులో గర్వించడానికి ఎన్ని కారణాలు లేవండి. మనమంతా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా నీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగామనుకోండి, పరలోకం అని గట్టిగా చెప్పొచ్చుగా. తప్పది, అబద్ధమా? నిజం కదండి, పరలోకమే కదండి అతని నేటివ్ ప్లేస్. కానీ యేసు ప్రభుని అడిగామనుకోండి, అంటాడు నా నేటివ్ ప్లేస్ ఎందుకు అడుగుతారండి, దానికంత మంచి పేరు లేదండి, దాన్ని నజరేత్ అంటారండి అంటాడు. అది హంబుల్నెస్. గర్వించడానికి కారణం ఉంది, కానీ అక్కడే తగ్గించుకుంటూ చూపిస్తున్నాడు దీన మనస్సు. యేసు ప్రభువా నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కొంచెం చెప్పమంటే, ఒరే నా డబ్బు మీరు లెక్క పెట్టగలరా, లోకము దాని సంపూర్ణత నావే, 1000 కొండల మీద పశువులు నావే, అడవి మృగాలు నేవే, సముద్రంలో జలచరాలు నావే, వెండి నాది, బంగారం నాది, నా డబ్బు మీరు లెక్క పెట్టగలరా, నా ఫైనాన్షియల్ స్టేటస్ అడుగుతున్నారు అని చెప్పచ్చు గర్వంగా. కానీ యేసు అట్లా చెప్పడు. నా డబ్బు గురించి ఏమడుగుతారండి, నక్కలుగా బొరియలు ఉన్నాయండి, ఆకాశ పక్షి గూళ్ళు ఉన్నాయండి, నేను తలవాల్చుకోవడం నాకు స్థలమే. అది హంబుల్నెస్. యేసు ప్రభువా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పరాదా అంటే, నా ఫ్యామిలీ మెంబర్సా, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అని గట్టిగా చెప్పచ్చు. కానీ అట్లా చెప్పడు. నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? సొంత భార్యనే చెల్లెని అబద్ధం ఆడిన ఒక తాత నాకున్నాడు, అబద్ధాల కోరు తాత. అలాగనే కోడలతోనే కాపురం చేసిన మరొక తాత ఉన్నాడు, ఆయన పేరున్న గోత్రంలోనే నేను పుట్టా. నాకు మరొక తాతయ్య ఉన్నాడు, ఆయన పేరు మీద నన్ను పిలుస్తారు. అతని పొరుగువాని భార్యను ఆశించి ఆమెతో వ్యభిచారం చేసి చివరి నరహత్య చేసినటువంటి వాడు. అలాంటోడు నాకు తాత, అతని పేరు మీదే నన్ను పిలుస్తారు మనుషులు. నా ఫ్యామిలీలో మంచోళ్ళు లేరండి.
మరొక ఆమె ఉంది, ఎరుకో గోడల మీద వ్యభిచారం చేసుకునేది, ఆమె నాకు అవ్వ అవుతుంది. వింటున్నారా? మోయాబు దేశానికి చెందినటువంటి మరొక ఆవిడ ఉంది, ఆవిడ కూడా నాకు అవ్వ అవుతుంది. నా ఫ్యామిలీలో అంత పెద్ద మంచోళ్ళు లేరండి, నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారు అన్నట్టు నిలబడతాడు. అది దీన మనస్సు. గర్వించడానికి కారణమున్న దగ్గరే తగ్గించుకోవడమే దీన మనస్సు. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనస్సు కాదు. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనస్సు కాదు. అన్నీ ఉన్నప్పుడే తగ్గించుకోగలిగితే దీన మనస్సు. నాతో ఉన్నారా మీరంతా? ఏవండి, ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. పొరపాటున మీ ఫ్యామిలీ మెంబర్స్ అడిగామనుకోండి, మా ఫ్యామిలీలోనండి ఫలానాయనేమో కలెక్టర్ అండి, ఫలానాయనేమో బ్యాంక్ ఆఫీసర్ అండి, ఫలానాయనేమో మెడికల్ డాక్టర్ అండి, ఫలానాయనేమో ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే మీ బంధువా? ఎట్లా మీ బంధువు అంటే, మా అన్నయ్య తాలూకా కోడల తాలూకా అక్క తాలూకా బావ తాలూకా తమ్ముడు తాలూకా ఏరకాడు, అతడేడండి ఎమ్మెల్యే అంటాడు. బీరకాయ పీసు ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే పేరు చెప్పావు, లేదంటే బ్యాంక్ ఆఫీసర్ పేరు చెప్పావు, కలెక్టర్ గారి పేరు చెప్పావు, ఏమండి లేకపోతే మెడికల్ డాక్టర్ పేరు చెప్పావు, పెద్ద ఉద్యోగస్తుల పేరు చెప్పి, చిన్నాన్న తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడు. నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? మాకు చిన్నాన్న ఉన్నాడండి, తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడే, ఆయన అన్నయ్య కొడుకునేనండి నేను చెప్తావా? చెప్పరు. చెబితే రెస్పెక్ట్ రాదు. అంటే మన దగ్గర దీన మనసు కంటే మన తెలియకుండా మన హృదయపు పొరల్లో దాగిపోయిన అహంకారానికి అది సూచన. జీవమేది? జీవముంటే దీన మనసు వస్తుంది. ఈ దీన మనసు గురించి ఏమండి ఒక వర్డ్ పిక్చర్ వేసే ఒక థియోలాజియన్ ఏమన్నాడంటే, వినండి, మత్తయి 11:19 యేసు దీన మనసు గలవాడు అన్నప్పుడంట ఏమన్నాడో తెలుసా? ఆయన ఒక ముసలివాడికి ఏమండి 2 ముసలెద్దులు ఉన్నాయి, రెండిటితో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఒక ముసలిద్దు చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడట ఆయన? పోయి సంతకెళ్ళి ముసలెద్దు కొంటాడా, పొడిచెద్దు కొంటాడా? పొడిచెద్దు కొంటాడు. మళ్ళీ ముసలెద్దు కొనుక్కుని నష్టపోవడం ఎందుకు? పొడిచెద్దు కొని తెచ్చాడు. ఈ పొడిచెద్దుకు కాడి కింద ఉండడం రాదు, ఈ పొడిచెద్దుకు నాగలు లాగడం రాదు, ఈ పొడిచెద్దుకు బండి లాగటం రాదు. అందుకని రైతు దాని కింద కొడితే ఇలా లాగుతుంటే ఆ పక్కన ముసలెద్దు ఉంటుందట, ఇలా చూస్తూ ఉంటుందట, నన్ను నేర్చుకోవే, నాకు యజమాని కొరడాతో కొడుతున్నాడా, నన్నేమైనా బూతులు తిడుతున్నాడా, నేను చాలా కాలం యజమాని ఇంట్లోనే పనిచేశాను, ఆయన కాడి పోయటం నేను అలవాటు చేసుకున్నాను, నన్ను చూసి నేర్చుకోవే, నా దగ్గర దీన మనసు ఉంది, అది నేర్చుకో అంటదట. ఆ 2 ఏమండి ఎద్దుల్లో ముసలెద్దు నీ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ పడుచెద్దు నువ్వే. నేర్చుకుంటావా మరి దీన మనసు? యేసులో ఉన్న జీవం యేసును దీన మనసు గలవానిగా చేస్తే, ఇప్పుడు అదే జీవం మన సంఘములో ఉంటే దీన మనసు గలవారేరి అహంకారంతో రాలిపోతున్నారు మనోళ్ళు. మేమేంటో తెలుసా పాస్టర్ గారు, ఏమనుకున్నావు నా గురించి అంటున్నారు ఏంటండి వీళ్ళు? అలాగనే వాళ్ళు నా ముందు ఎవడైనా కనబడ్డాడు అనుకోండి, నేను భలే జవాబు ఇస్తాను వాళ్ళకి. నేనేంటో తెలుసా అన్నాడు ఒక ఆయన. నాకెందుకు తెలియదు, తెలుసు అన్నాను. ఏంటో చెప్పండి అన్నాడు. అంటే అనుకున్న డబ్బు బంధువులు బలగంతో మెచ్చుకుంటాను అనుకున్నాడు. నేను అన్నాను, నువ్వేంటో నాకు బాగా తెలుసు, చెప్పండి నేనేంటో అన్నాడు. నరకానికి పనికొచ్చే పాపిని నాకు తెలుసు అన్నాను. ఒళ్ళు మండిందాడికి. యూఆర్ హెల్ డిజర్వింగ్ సిన్నర్ అనుకుంటున్నాను అయ్యా, నా గురించి ఏంటో తెలుసానంటావేంటి? నరకానికి మాత్రమే పనికొచ్చే పాపాత్ముడు, దేవుడు కృప చూపితే రక్షణ పొందుతామనగాని ఆడికి ఏమనాలో అర్థం కాలేదు. ఏమండి, ఒంగోలులో ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగింది ఈ సంఘటన. ఏమి అరిశాడో ఆవేళ ఆయన. ఈ ఒక్క మాటతో మౌనం వైపు ఇంటికి పోయాడు. ఇప్పటివరకు కనబడలేదు, రేపు కనబడతాడేమో చూస్తాను, రేపు ఎల్లుండి అక్కడే ఉంటా. నరకానికి మాత్రమే పనికొచ్చే పాపి మారు మనసు పొందాడో లేదు తెలియదు. ఇంకా కనబడితే అడుగుతా, అంకుల్ బాగున్నారా, మారు మనసు పొందారా అని. అమ్మ వింటున్నారా మీరంతా చెప్పే మాట? ఏమి నేర్చుకోవాలట? దీన మనసు. యేసులో ఉన్న జీవం దేవుని చూపించింది, యేసులో ఉన్న జీవం పరిచారకుని చేసింది, యేసులో ఉన్న జీవం సాత్వికుని చేసింది, యేసులో ఉన్న జీవం దీన మనసు గలవానికి చేసింది. అదే జీవం మన సంఘాల్లో కనబడితే, ఈ 4 రకాలైన లక్షణాలు మన సంఘంలో కనబడితే, జీవం మన సంఘంలోంచి, మన మందిరపు గడప కొమ్ముల కింద నుంచి యేసుకేలు చూసిన దర్శనములాగా ఆ జీవనది బీడుబారిని చోటకు పారుద్ది. బీడుబారిన చోటగా పారుద్ది నది. సమస్య సంఘములో జీవం ఎండిపోయింది.
సేవకులంగా ఏడవలసిన మనం నవ్వుతో సరదాగా ఏదో చేసుకుని పోతున్నాం అన్నట్టుగా ఉండకూడదని మీ భారం, మీ బాధ్యత ఊరికే మరోసారి జ్ఞాపకం చేయడానికి ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు? 4 వచ్చాయి. 5 చెప్తాను రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. యేసులో ఉన్న జీవం యేసుని ఆసక్తిపరునుగా చేసింది. యేసులో ఉన్న జీవం యేసుని ఏం చేసింది? ఆసక్తిపరుడుగా చేసింది. మార్క్సు వార్త 1:35లో రాసి ఉంటుంది, పెందల కడని అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి పోతాడట. ప్రార్థించడానికి ఆసక్తి. విశ్రాంతి దినమన సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం చదువుకోవడానికి పోతాడట. వాక్యం చదవడానికి ఆసక్తి. మధ్యాహ్నపు మండుటెండలో సమర స్త్రీకి వాక్యం చెప్పి ఆమెను రక్షణలోకి తీసుకుని వస్తాడు. సువార్త చెప్పడానికి ఆసక్తి. రాత్రి వేళ వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యమంటావని అడిగితే ఒక తెలివైన వాడికి సలహా చెప్పి నువ్వు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం చూడలేవని సలహా పరిచర్య చేసే ఆసక్తి. మందిరం దగ్గరికి వచ్చేసరికి అక్కడ వ్యాపారం జరుగుతుంది. మందిరం అలా లేదు, దాన్ని శుభ్రం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇది మందిరం ఎడల ఆసక్తి. ఎన్ని ఆసక్తులు చెప్పాను ఇప్పుడు మీకు? ప్రార్థించడానికి ఆసక్తి, వాక్యం చదివేదానికి ఆసక్తి, సువార్త చెప్పేదానికి ఆసక్తి, సలహా చెప్పడానికి ఆసక్తి, మందిరం శుభ్రం చేయడానికి ఆసక్తి. యేసయ్య ఆసక్తులు 5. ఇప్పుడు మన సంఘంలో అదే జీవం ఉంటే, సేవకులమైన మనలో అదే జీవం ఉంటే, ఈ ఆసక్తులు మన సంఘంలో మన జీవితాల్లో కనబడుతున్నాయంటారా? ఆ జీలు ఏమైనా కనబడుతుందా? సువార్త చెప్పేదానికి, సలహాలు చెప్పేదానికి, ఏమండి వింటున్న మందిరం శుభ్రం చేయడానికి మనం చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. వాళ్ళు చేయకపోతేనేమిది నా తండ్రిల్లు అనుకుంటే మనం చేసుకుని పోతుంటాం. జీలు ఏమైనా కనబడుతుందా? ఆసక్తి బాగా రగిలిపోయిన యేసు ఒకసారి అన్నాడు, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నా టైం అయిపోతుంది అన్నట్టుగా పనిచేసుకుంటున్నా. ఇప్పుడు సంఘములో అదే ఆసక్తి ఉందంటారా? ప్రార్థించడానికి ఆసక్తి ఏది? మన ప్రార్థన కూడికి పిలిస్తే వచ్చినటువంటి ముసలా మొడగోలే ఒక 5 ఉంటారు. మిగిలినంతా ఏమయ్యారు? గల్లంతు. బైబిల్ ధ్యానం, బైబిల్ స్టడీ ప్రోగ్రాం ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది వస్తారు? అది కొంచెం లిమిటెడ్ మెంబరే. ఆదివారం మాత్రం దేవునికి ముఖం చూపించడానికి, మనకు ముఖం చూపించడానికి ఆదివారం వస్తే చాలే అన్నట్టుగా తగలడ్డారు మన సంఘస్థులు. వీళ్ళకి బుద్ధి లేదు. ప్రార్థనకు ఆసక్తి చూపించాలా, వాక్యం ఆసక్తి చూపించాలా, ఉపవాస ప్రార్థనకు ఆసక్తి చూపించాలా, సంఘ ఆరాధనకు మనం ఆసక్తి చూపించాలి. అప్పుడే ఆత్మలో బలంగా ఉంటామన్న జ్ఞానం లోపించి ఈ రోజున వీరిని సంఘస్థులేమో అనాసక్తితో ఉన్నారు. మళ్ళీ మనకే తెలుసు ఏంటి? రోమా 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే దేవుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి మీరు ప్రభువుని సేవించాలని లేఖనం చెప్తుంది. మరి ఏరి ఆసక్తి పరులేరి? ఏమంటే లవోదిక సంఘానికి వచ్చిన సమస్య అదే, ఆసక్తి. అందుకే అంటాడు దేవుడు ప్రకటన 3:19లో, ఓ లవోదిక సంఘమా, నువ్వు ఆసక్తి విషయంలో మారు మనసు పొందు. నేను ప్రేమించే వారందరిని గద్దించి శిక్షించుచున్నాను. నువ్వు ఆసక్తి విషయమై నువ్వు మారు మనసు పొందాల్సి ఉంది. ఈ రోజున సంఘములో ఆసక్తి చల్లారిపోయింది. ఈ కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత మన సంఘస్థులకు ఈ రోగం కొంచెం ఎక్కువైపోయింది. అవునా కాదా చెప్పండి? అందరూ ఒకే దగ్గర కూర్చుంటే ఒకరు వదిలిన గాలి ఒకరు పీల్చుకుంటే చస్తారేమని, అమ్మ మందిరానికి ఎవరు రాకండి, మేము జూమ్ లింకు పంపుతాము, లింకులో మీరు ఆరాధనలో పాలిపంపులు పొందని జూమ్ మనం నేర్పించాం. వీళ్ళు జూమ్కి అలవాటు పడి ఇప్పుడు రూముకి రావట్లా. జూమ్ ఎవరు అలవాటు చేస్తే మనమే చేసాం. అరే ఫిజికల్గా చేసే ఫెలోషిప్ వేరు, తెర మీద కనబడే సావాస్యం వేరని తేడా అర్థం కావట్లా.
మనం అక్కడికి వెళ్తే, ఏమమ్మా ఎట్లున్నావు, మీ అత్తమ్మ ఎట్లుంది, మీ కోడలు ఎట్లుంది, మీ బ్రదర్ ఎట్లున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నారా, మీకు ప్రార్థన చేస్తాం అని దేవుని సేవకుని ముందు పడితే ఏమడుగుతాడో ఏమని దొమ్మ కొట్టేస్తుంది. చర్చికి రారు. కొంతమంది సేవకులు కలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ మధ్య నేను ఎవరినైనా ఏదైనా చెప్పాలనుకుంటే బ్రదర్ అని పిలిచి కారెక్కం అంటారు. ఈ మధ్య మా వాళ్ళు కొంతమంది కారెక్కాలంటే భయం వేస్తుంది వాళ్ళకి. ఏమి ఏపుకు తింటాడు అని. మేలు కొరకే కదండి ఏదైనా అడుగుతాం, వాళ్ళ ఆత్మీయ ఎదగడానికే కదండి ఏదైనా చెప్తాం. భయపడిపోయి దూరంగా ఉంటే మీరు ఎప్పుడు బాగుపడతారు? ఆమె అర్థమవుతుందా? యేసులో ఉన్న జీవం యేసును ఆసక్తిపరునిగా చేస్తే అదే జీవం ఉన్న సంఘం ఆసక్తితో కనబడాలి కదా, ఆసక్తితో రగిలిపోవాలి సంఘం. ఈ రోజున చల్లబడిపోయింది, ఉదాసీన వైఖరి వచ్చేసింది, నిలువెచ్చనితనంలోకి వెళ్ళిపోతుంది సంఘం అని అంటే జీవం ఎక్కడో ప్రవహించవలసినంతగా ప్రవహించడం లేదా అని అనిపిస్తుంది. నా జీవితంలో ఒక ఆసక్తి నేను విన్నాను, అది అప్పుడప్పుడు హృదయంలో కలుక్కుమంటా ఉంటుంది అన్నమాట. ఏమండి, ఆ ఆసక్తితో అతను చేసిన పరిచర్య గురించి విన్నాను. అది విన్న తర్వాత మా పాస్టర్ గారు చెప్పారు ఇలస్ట్రేషన్. ఏమండి, ఒక యవనస్తుడు ఒక పాట రాశాడు, దైవాత్మ పారిశుద్ధుడా దారాల ప్రేమను దండీగనిచ్చి మమ్మును దయం దీవించమని పాట రాశాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడి సాక్ష్యం చెప్పేవాడట. ఆ సాక్ష్యంలో ఏమనేవాడంట ఆయన, ఏ సింకింగ్ సెయింట్ లిఫ్టెడ్ మీ అప్, ఒక మునిగిపోతున్న పరిశుద్ధుడు నన్ను పైకి లేపాడని చెప్తాడు సాక్ష్యం. ఏమిట్రా సాక్ష్యం అని అంటే, అతను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏమండి ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. పసిఫిక్ మహాసముద్రం, మంచు పర్వతాలు ఎక్కువ. ప్రయాణం చేస్తుంటేను ఏమండి గాలి తుఫాను వచ్చింది, ఈ ఓడ అలా వెళ్తుంది, అక్కడ మంచు పర్వతాలు గుద్దితే ఓడ పగిలిపోతుందని ఏమండి ఆ ఓడ నడిపే నావికుడికి తెలిసి, మీకే సేఫ్ బోట్స్ ఉన్నాయి, పారిపోండి, మీరంతా దిగి గెత్తేసేయండి, సేఫ్ బోట్ తీసుకొని మీరు కాపాడబడతారు, ఓడ పగిలిపోబోతుందంటే అందరూ ఈ సేఫ్ బోట్స్లో వెళ్ళిపోయారు. చివరి ఓడ పగిలిపోయింది. ఏమండి కొంతమంది సేఫ్ బోట్ దొరకని వాళ్ళు నేల ములిగి చచ్చిపోతున్నారు. ఒక ముసలాయన, ఆయన సేఫ్ బోర్డు దొరకలేదు, ఆయన ఈదుకుంటా ఏవో తంటాలు పడుతున్నాడు, చాలా ముసలోడు ఆయన. ఈదుకుంటా తంటాలు పడుతుంటే ఈ యవనస్తుడు కనబడ్డాడట. కనబడగానే ఈ ముసలి అంటాడు, యంగ్ బాయ్ జీసస్ లవ్స్ యూ అన్నాడట. మరి సావబోతుంటే ఇప్పుడు చెప్తాడు ఇటు ఈ మాట అనుకున్నాడు యవనస్తుడు. మళ్ళీ గాలి నీరు కొంచెం దూరం అయ్యారు. మళ్ళీ దగ్గరకు రాగానే యంగ్ బాయ్ జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ అన్నాడంట. మళ్ళీ కొంచెం దూరం అయిన తర్వాత ఏమండి మళ్ళీ నీరు కొంచెం దగ్గర కలపగానే యేసుక్రీస్తుని నీ దేవునికి అంగీకరించరా అని చెప్పి అలా మునిగిపోయాడు ముసలాయన. ఆ ముసలాయన చావు అతను చెప్పిన మాటలు ఈ పిల్లాడు జీవితం మీద ప్రభావితం చూపిస్తే, తర్వాత బయటకు వచ్చి కాపాడబడ్డాడు హెలికాప్టర్లో. బయటకు వచ్చిన తర్వాత అతను బైబిల్ తెచ్చుకొని చదివి మారుమనసు పొంది ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడట ఈ మాట, ఏ సింకింగ్ సెయింట్ లిఫ్టెడ్ మీ అప్ అంటూ ఏడుస్తూ పాడే ఆ పాట కూడా అలాగే ఉంటుందండి రాగం. ఎందుకో తెలుగు క్రైస్తవులు మర్చిపోయినారనిపిస్తుంది ఈ పాట. దైవాత్మ పారిశుద్ధుడా దారాల ప్రేమను దండీగనిచ్చి మమ్మును దయం దీవించు. విన్నారా ఈ పాట ఎప్పుడైనా? దైవాత్మ పారిశుద్ధుడా దారాల ప్రేమను దండీగనిచ్చి మమ్మును దయం దీవించుము దయం దీవించుము దయం దీవించుము దండీగనిచ్చి మమ్మును దయం దీవించుము. ఇంగ్లీష్ పాట, సో తెలుగులో తర్జుమా చేస్తే అట్లా వచ్చిందన్నమాట. రాగం అలాగే ఉంటుంది. ఆ పాటతో తన సాక్ష్యంతో అనేకులను ప్రభు తట్టు ఆకర్షించాడు యవనస్తుడు. ఏమిట్రా బాబు అంటే, ఏమండి ఈయన రక్షణ మాట ఏమో కానీ ముసలివాడు ఆసక్తి మాత్రం నా మనసులో పడింది. అందుకే ఇలా ప్రార్థన చేసుకున్నాను. ఈ ప్రార్థన చేసుకున్నాను ఒక అన్నయ్యతో చెప్తే, తమ్ముడా అంత కరుగ్గా ప్రార్థన చేసుకోవద్దు తమ్ముడు అన్నాడు. అలా ప్రార్థన చేయడం విన్నాడు ఆయన. నేనేమని ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభా నువ్వు భవిష్యత్తు ఎరిగిన వాడవు, ముందు రోజు నేను సేవలో ఉండలేని రోజు ఏదైనా వస్తే ఆ రోజులో నన్ను ఉంచొద్దు, ముందు రోజు నువ్వు నన్ను చంపేయాలి.
నీ సేవ చేయలేని ఒక రోజు ఏదైనా నా ముందుంటే, నువ్వు భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు కానీ నీకు తెలుస్తుంది కాబట్టి ఆ రోజులో నన్ను ఉంచక ముందు రోజు నన్ను తీసుకెళ్ళిపోవాలి అని ప్రార్థించాను. ఆయనేమో ఇదేం తమ్ముడు ఇంత ముందుగా ప్రార్థన చేస్తామన్నాడు. ఏమండి, నాకు ఆ ముసలోడు అనుభవం జ్ఞాపకం ఉంది. చచ్చే ముందు వరకు పనిచేస్తానన్నాడు సేవ. ఈ రోజున సేవ చేయడంలో ఆసక్తి బాధ్యత. ఏమంటే దేవుని పనిలో ఉండడానికి చాలా సోమరితనం, లేజీనెస్. కొంతమందికి ఏమో సోమరితనం ఉంటుంది, చెయ్యరు ఆసక్తితో. మరికొంతమందికి ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అమ్మో ఈ బాధ్యతలు వేసుకుంటే ఏమైపోతానో, చేయలేకపోతాను, ఈ భయానికి బాధ్యతలు వహించారు కొంతమంది. అన్నదమ్ముల రక్క చెల్లర వినండి, యేసయ్యలో ఉన్న జీవం యేసుని ఆసక్తిపరునిగా చేసింది. ఇప్పుడు అదే జీవం సంఘంలో ఉందంటారా? ఏమో. మీరు చేస్తున్న సంఘంలో జీవం ఉందో లేక జీవం ఎండిందో, ఆ దేవుని సింహాసనం దగ్గర నుంచి, ఆ గొర్రెపిల్ల సింహాసనం దగ్గర నుంచి పారుతున్న జీవజల నది అనేకుల హృదయాల్లోనికి వస్తే, ఆ హృదయాలలోనికి వచ్చిన జీవజల నది వారి కడుపులో ఊరిడి నీటి బొగ్గ అయితే, అలాంటి విశ్వాసులంతా మందిరంలో కూర్చుంటే ఆ మందిరం నుంచి ఆ జీవజల నది పారుతుంటే, అది మందిరపు గడప కమ్ముల కింద నుంచి ఆ జీవజలం వెళ్ళిపోతే, బీడుబారిపోయిన పగిలిన నెల తిరిగి పంటనిచ్చేలాగా ఆ జీవం లోకంలోనికి పంపించమా? అర్థమవుతుందో వ్యర్థమైందో మీరు ఆలోచించండి. ఎంతకంటే జీవాన్ని గురించి చెప్పలేను, అయిపోయింది. రెండవది, సావాసాన్ని గురించి 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని సంఘంలో దేవుని జీవంతో పాటు దేవుని దైవిక సావాసం కనబడాలి. అమ్మ వింటున్నారా? ఒక దేవుని సేవకుడు ఢిల్లీ వచ్చి, ఏమంటే ఆయన కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒక 3 లైన్స్ వినండి అన్నాడు పాస్టర్స్కి. ఒక 3 లైన్స్ చెప్తాను వినండి అన్నాడు. ఫస్ట్ లైన్ ఏంటనంటే, ఫెలోషిప్ ఉండాలి, దాన్నే సంఘం అంటాము, దాన్ని చూసుకోవడానికి పాస్టర్ ఉంటాడు. ఫెలోషిప్, తర్వాత చర్చ్, తర్వాత పాస్టర్. ఇది ఒక లైన్. ఈ లైన్లో ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు దేవుని పిల్లల్ని, సేవకుల్ని. కానీ మనం ఆ లైన్లో లేము. ఏమైపోయామనంటే, ఫెలోషిప్కు బదులుగా ఫ్రెండ్షిప్లు అలవాటు చేసుకున్నాం. ఫెలోషిప్ అని అంటే ఒకళ్ళ కష్ట సుఖాలు అడిగి, ఏమంటే మనం కష్టసుఖాల పాలిపంపులు పొంది ఏడ్చే వాళ్ళతో ఏడవటం, సంతోషించే వాళ్ళతో అది ఫెలోషిప్. ఫెలోషిప్ ఉండేది ఆదిలో, కానీ దాన్ని ఫ్రెండ్షిప్గా మార్చారు. ఫ్రెండ్షిప్ అంటే హాయ్, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాను, అయిపోయిందంతే. ఫెలోషిప్కి బదులుగా, సావాసానికి బదులుగా ఏమంటే ఫ్రెండ్షిప్ వచ్చి స్నేహాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని చర్చ్ అనకూడదు, మరి ఏమనాలి దీన్ని అంటే క్లబ్ అనాలి అన్నాడు. ఫ్రెండ్షిప్ ఉన్న దగ్గర క్లబ్ అయ్యింది, ఇది ఫెలోషిప్ ఉన్న దగ్గర చర్చ్ అయ్యింది. అది దానికేమో పాస్టర్ ఉన్నాడు. మరి క్లబ్కి ఎవడు ఉంటాడంటే ప్రెసిడెంట్ ఉంటాడు. వాక్యం చెప్పే సేవకుడు ఏనుముద్ర వేసినట్లు కూర్చో ప్రెసిడెంట్లు నడుపుతుంటారు ఇప్పుడు దీన్ని. ఎందుకంటే చర్చ్ కాదు కదా, ఇది క్లబ్. ఇది క్లబ్ కాబట్టి ప్రెసిడెంట్లు నడుపుతుంటారు దీన్ని. పోనీ అలాగైనా ఉంచితే సంతోషిద్దాం అనుకున్నాడు ఆయన. అలా కూడా ఉంచడం లేదు. ఏం చేశారో తెలుసా? సావాసానికి బదులు స్నేహం తెచ్చారు. స్నేహానికి బదులుగా ఏం తెచ్చారో తెలుసా? సమాధులు చేయడం మొదలుపెట్టారు, ఫ్యూనరల్స్ మొదలుపెట్టారు. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్ వచ్చింది, ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్స్ వచ్చేసినాయి. మరి దీన్ని ఏమనాలి? చర్చి బదులుగా క్లబ్ అయింది. ఇప్పుడు క్లబ్ బదులుగా సెమిట్రీ అయింది, సమాధులు దొడ్డయింది, సమాధులు దొడ్డయింది. మరి దానికి దీనికి ఎవరో ఉన్నారుగా. చర్చికి ఏమో పాస్టర్ ఉన్నాడు, క్లబ్కి ఏమో ప్రెసిడెంట్ ఉన్నాడు, మరి సెమిట్రీకి ఎవడు ఉంటాడు? ఫ్యూనరల్ పాస్టర్ ఉంటాడు, కాటికాపరు ఉంటాడుగా. జీవము గల దేవుని సేవకుల మనల్ని వీళ్ళు కాటికాపరులు చేస్తున్నారు. ఒకడొకడు పోతుకుంటా లోపల. ఫెలోషిప్ ఎగిరిపోయింది, ఫ్యూనరల్స్ జరుగుతున్నాయి. జీవగల దేవుని సేవకులు కాటికాపరుల మాదిరి మారాం. కనుక ఫెలోషిప్ మీనింగ్ఫుల్గా ఉండడానికి 2-3 టిప్స్ నేను చెప్పి నేను ముగిస్తాను. అందరూ ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం రండి, చెప్పి ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. ఇక్కడ ఒక 2 మంచి సావాసములో ఉన్నారు. అదెవరో
బైబిల్ తిరిగిన మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. దావీదు యోనాతానులు చూడండి, 3వ వచనం చదువుతాను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకును. సావాసం అంటే సావాసముందున్న వారు ఒకరితో ఒకరు ప్రాణ స్నేహితులు అని అనుకోవాలి. అనుకుంటున్నారు మనోళ్ళు? మన కళ్ళ ముందే కూర్చుంటున్నారు. ఎప్పుడు ఆ సిస్టర్ పక్కపక్కనే కూర్చుంటారు, ఈ బ్రదర్ ఆ బ్రదర్ పక్కపక్కనే కూర్చుంటారు. నిజంగా వాళ్ళు ఒకరికొకరు ప్రాణ స్నేహితులు అనుకుంటున్నారా? నచ్చితే ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అని పలకరిస్తారు, పళ్ళంతా చూపించి. నచ్చకపోతే ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అని వాడతారు. పక్కపక్కనే కూర్చో, ఈ అద్దరెక్కలు పక్కపక్కనే కూర్చున్నారు అమ్మాయి సిస్టర్స్. మరి ప్రాణ స్నేహితులుగా భావించుకునేటంత స్థాయి ఎప్పుడు వచ్చింది? పలకరింపుల్లోనే మీరు పగిలిపోతుంటే ఇక ప్రాణ స్నేహితులను భావించుకునేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి? సావాసం ఎక్కడుంటుందంటే ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే తండ్రిని కలిగి ఉన్నాం, ఒకే ప్రభుని నమ్మినాం, ఒకే విశ్వాసం కలిగి ఉన్నాం, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. మనం ఒకరికి ఒకరం ప్రాణ స్నేహితులం. ఇప్పుడు మీ కుడి పక్క ఉన్న మనిషిని ఒకసారి చూడండి, నవ్వండి ఒకసారి. మీ కుడి పక్కన ఎడ పక్కన ఉన్న మనుషులు చూడండి ఒకసారి. మీ పక్కన ఉన్న మనిషి మీ ప్రాణ స్నేహితులేనా? చూశారుగా మీరు? ప్రైజ్ ద లార్డ్. మంచిది బ్రదర్, చాలా సంతోషం. అలా ఎంచుకోవడం మనకి రావాలి. ఏమండి, ఏదైనా పొరపచ్చ మధ్యలో మిగితే అది చిన్న గాలి పగులైతే ఆ గాలి పగులు కాస్త సాతానుడు పెద్ద గొయ్యిలాగా మారిస్తే, వింటున్నారా ప్రియులారా, సాతానుడు బలం పెరగగానే అగాధాలు పెంచేస్తాడు. ఇక అతగాడు మొఖం ఇతగాడు చూసుకోలేడు, ఇతగాడు మొఖం అతగాడు చూసుకోలేడు. ఒక ఆయన అంటాడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి, ఆడుండే దగ్గర నేను ఉండను అన్నాడు. చూడండి మనోళ్ళే సేవకులు, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, ఆడు ఉండే దగ్గర నేను ఉండను అన్నాడు. ఏం చెప్పాలని ఒక నిమిషం ఆగి అన్నాను, బ్రదర్ మీరు ఏమనుకోకండి, మరి ఆయన పరలోకంలో ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు అన్నాను. ఆడు ఉండే దగ్గర ఉండనన్నారు కదా, మరి ఆయన పరలోకం వస్తాడు, మీరు ఎక్కడికి వెళ్తారు అనేసరికి ఆగాడు ఒక్కసారి. అంత ఉక్రోషం ఏంటి బ్రదర్, అంత చేదేంటి? తెలుసో తెలియకో కీడు చేశాడు, ఏమంటే ఏదో జరిగింది, అయిపోయింది. ఆడు ఉండే దగ్గర ఉండని లేచి వెళ్ళిపోతానంటారేంటి ఫెలోషిప్లోంచి? మీరా చెప్తారు ప్రేమను గురించి? మీరు ఒకరినొకడు ప్రేమించుకున్నట్లయితే మీరు నిజంగా నా శిష్యులు లోకం తెలుసుకుంటుందని యోహాను సువార్త 13:35 వాక్యం ఏం చెప్తామండి లోకానికి మనం? సావాసం ఎక్కడ బాగుంటుందంటే ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకున్నప్పుడు. ఒకటి. రెండో చెప్తాను చూడండి, 4వ వచనం 18:4. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. ఇందులో దుప్పటిని ఇచ్చాడంట. యోనాతాను దుప్పటి అంటే ఆప్కోనా కోప్టెక్స్నా? ఇది యోనాతాను దుప్పటి అండి, యువరాజు దుప్పటి, కాస్ట్లీ రగ్. అమ్మ వింటున్న ఇది కోఆప్టెక్స్ లేకపోతే ఆప్కోవు అవి. ఇది కాస్ట్లీ రగ్, యువరాజు దుప్పటి. కాస్ట్లీ రగ్ ఒక వ్యక్తికి ఎప్పుడు ఇస్తామనంటే సన్మానించడానికి ఇస్తాం. అంటే ఇప్పుడు యోనాతాను దావీదుని సన్మానిస్తున్నాడన్నమాట. సంఘంలో సావాసం బాగుండాలంటే ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. వాక్యం చెప్పే మనం భోజనాలు వడ్డించే పరిచారకుండా మనం సన్మానిస్తే, ఎవడ సంఘములో అరే వాక్యం చెప్పే అన్నయ్యే ఒక భోజనాలు వడ్డించే వాడినే సన్మానిస్తుంటే, దొడ్డులు తుడిచే వాడినే సన్మానిస్తుంటే, గౌరవిస్తుంటే మనం ఎవరిని చిన్నచూపు చూడకూడదని సంఘానికి అందరికీ నేర్పిస్తాం. మనమేం వాక్యం చెప్పే వాళ్ళకేమో అయ్యగారు కొయ్యగారని, మిగిలిన వాళ్ళంతా కూడా చిన్నచూపు చూస్తుంటే ఇక పరస్పరం సన్మానించుకోవడం ఎప్పుడు వస్తుంది చెప్పండి? పరస్పరము ప్రాణ స్నేహితులు అవ్వాలి, పరస్పరము సన్మానించుకోవాలి. ఇవి సావాసానికి కావలసిన ఆయువు పట్లు. మూడో చెప్తాను చూడండి. ఏమి ఇచ్చేసా? కత్తి విల్లు కూడా ఇచ్చేశాడంట. కత్తి విల్లు అమ్మ వింటున్నారా? యోనాతాను తీసి దావీదుకి ఇచ్చాడంట. దావీదుకును వీళ్ళ నాన్నకి శత్రుత్వం ఉంది. ఎవడైనా ఒక శత్రుశాసము రుణశాసం ఉండకూడదని అనుకుంటే, మీ నాన్న నాకు శత్రువు కాబట్టి నిన్ను కూడా చంపుతాను అనుకోవాలి దావీదు. అంటే దావీదు వాస్తవానికి నన్ను చంపేవాడు, అతని చేతికి ఎట్లా ఇస్తాను ఈ కత్తి, అతని చేతికి విల్లు ఎట్లా ఇస్తాను అని యోనాతాను అనుకోవాలి.
కానీ వారి ఇరువురి మధ్య సావాసం బాగున్న కారణం చేత పరస్పరము నమ్ముకున్నారన్నమాట. మ్యూచువల్ ట్రస్ట్. నాకు దావీదు వల్ల కీడు కలగదు, దావీదు వల్ల నా హాని కలగదు అని పరస్పరము నమ్ముకున్నారు. అందుకనే వారి మధ్య సావాసం బాగుంది. ఈరోజు ఫెలోషిప్లు ఎందుకు పోతున్నాయి అని అంటే, సావాసం సంఘములు ఎందుకు ఉండడం లేదంటే పరస్పరము నమ్ముకోం. ఉదాహరణకి నేను తిమోతన్న ఏదో మాట్లాడుకుంటూ ఎవరి వైపు ఎట్లా చూసి మళ్ళీ మాట్లాడుకున్నాం. అప్పుడే చూసిన అనుకుంటారు వీళ్ళిద్దరు అట్లా మన గురించి ఏదనుకుంటున్నారు, మన గురించి ఏదో స్కీములు వేసేస్తున్నారు, మనకేదో కీడు కలిగించేస్తున్నారని హృదయం నిండా చేదు పెంచేసుకోవడం. ఒకవేళ నాకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా దేవుడు కీడు కూడా మేలు చేసేవాడు కదా, నాకు మేలే జరుగుద్ది వాళ్ళ వలన అనుకొని మమ్మల్ని ప్రేమించినందుకు చేత కాలేదు నీకు. వాక్యం ఎరిగితే ఈ బైబిల్ దేవుడు రోమా 8:28 ప్రకారం తను ప్రేమించే వారి కొరకు, తన సంకల్పం చొప్పున పిలబడిన వారి కొరకు మేలు కలుగొట్టుకే సమస్తము సమకూడి జరిగించేవాడని ఎరిగితే వాళ్ళు తలస్తే తలంచిన నా కీడు కొరకు అది నాకు మేలు అవుతుంది, నా దేవుడు మేలుగా చేస్తాడని స్తుతించాలి. కానీ మా మీద సనుక్కుంటే నీకు ఏం ప్రయోజనం? పరస్పరం నమ్మకం లేక ఆవిడ మాట్లాడుతూ అందట ఇక అయిపోయిందండి, ఇక మంట పెడుతుంది ఈ అక్క. నన్ను చూసి ఉమ్మిందండి, ఆవిడ నోట్లో ఏగ దూరిందో, దోమ దూరిందో, దెయ్యం దూరిందో, ఆవిడేమో అంది మాట్లాడుతా నన్ను చూసే ఉమ్మిందండి. ఇక వీధిలో చూడండి, చర్చి దగ్గర దెబ్బలాడుకోలేరు కాబట్టి వీధిలోకి వెళ్ళిపోయి వీరంగం చేస్తారు. చీరకుచ్చులు పైకి దోపి రంపపు తిప్పులు తిప్పుకుంటే వీళ్ళు క్రైస్తవులు అయ్యుండి ఏమొచ్చిందిరా వీళ్ళకి దౌర్భాగ్యం అని లోకం అంతా అనుకుంటుంది. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం. పరస్పరం నమ్ముకుందాం, పరస్పరం సన్మానించుకుందాం, పరస్పరం ప్రేమించుకుందాం. 4వది నాకు భలే నచ్చిందండి. యోనాతాను నడికట్టు తీసి ఎవరికి ఇచ్చేశాడంట? దావీదుకి ఇచ్చాడు. దావీదు సహోదరుడా, మా నాన్న తర్వాత రాజును అవ్వాల్సిన వాడు నేనే, కానీ ఆ కృప నా ఎడల లేదని నాకు తెలిసిపోయింది. మా నాన్నతో నువ్వు రాజు అవుతావు కాబట్టి యువరాజు నడికట్టు నా దగ్గర ఉండకూడదు, నువ్వు కట్టుకో, మా నాన్న తర్వాత నువ్వు రాజు అంటున్నాడు. ఒకరిలో ఉన్న దేవుని కృపను చూసి ఒక మనిషి ఆగడం ఏమండి, అక్కడ సావాసానికి ఏమండి ఆయువు పట్లు వస్తాయి. ఒక వ్యక్తిలో కృపందని మనకు తెలుసు, వాడబడని భుజమేద్దాం, వాడబడని మనమే ఆగిపోదాం. ఏ బర్నబా లాంటి సౌలును తీసుకొచ్చి వాడుకున్న సంగతి మనకు తెలియదా బైబిల్లో? వింటున్నారా ఈ మాట? విజయవాడలో సుధాకర్ అన్నయ్య అని ఉంటాడు. ఏదైనా పెద్ద మీటింగ్ ఉందనుకోండి, ఎవరికొచ్చి ఇంటలెక్చువల్ మీటింగ్ ఉందనుకోండి, ఎవడు చెబితే నేను రానని, అన్న చిన్న పని ఉంది అర్జెంటుగా వస్తావా విజయవాడ అంటాడు. నేను ఎక్కడో ఉండి అన్న కష్టమేమన్నట్టు ఏదైనా చేసుకుని రావాలన్న అర్జెంట్ పని ఉందంటాడు. తీరా వెళ్ళేసరికి ఆ మీటింగ్ ప్లేస్కి వెళ్ళే వరకు చెప్పడు, ఇక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పాలంటాడు. అదేంటన్నా నువ్వు చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్తే కాదులే అన్న, నువ్వైతే సరిపోద్ది వీళ్ళకి అంట. అలాంటి సంఘటనలు అంటే భుజమేయడం. ఒక మనిషి ఎలివేటర్ వాడబడ్డానికి ఒక మనిషి భుజమేయడం. హైదరాబాద్లో ట్రైసైకిల్ మీద బతుకుతూ మంచానికి మాత్రమే పరిమితమైన వెన్నుపోసి విరిగిపోయినటువంటి వాళ్ళు 300 మంది పైన ఉన్నారండి, లెక్క దొరికిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ఫెలోషిప్ ఉంది, విడ్డూరం. వెన్నుముక ఇరిగిపోయి మంచం పట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైసైకిల్ మీద వెళ్తారు, 3 చక్రాల బండి మీద పోతారు. వీళ్ళందరినీ ఒకసారి ఈ తెలంగాణలో హోటల్లో వీళ్ళకు కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి మా సిద్దిపేట ప్రకాష్ గారిని పిలిచారు. నేనేమో ఒక మీటింగ్లో ఉన్నాను హైదరాబాద్లో. అది ఆయన ముందు తెలిసి మీటింగ్ వాళ్ళు చెప్పారు, స్వామి గారిని వేరే దగ్గర పంపిస్తాను, ఆ పూట నేను వచ్చి వాక్యం చెప్తాను, నేను రావడం మీకు ఇష్టమే కదంటే, అదేంటన్నా మీరు రావడం సంతోషమేగా, మీరు రండి, స్వామి బ్రదర్ పంపిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. సరే తీర వచ్చారు. బ్రదర్ ట్రైసైకిల్ మీద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మంచానికే పరిమితమై బయట ప్రపంచం ఎరగిన వాళ్ళు ఒక 300 మంది ఉన్నారు తెలంగాణలో. వీరందరికీ హోటల్లో మీటింగ్ పెట్టారు. మీరైతే సరిగ్గా అడ్రస్ చేస్తారు, అది నా వల్ల కాదు, మీరు వెళ్ళండి బ్రదర్, ఈ మీటింగ్లో నేను ఉంటాను. మీటింగ్ వచ్చాడు, నన్ను అక్కడ పంపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 300 మందిలో చాలామందికి నేను పరిచయం ఉన్నాను. ఎట్లా పరిచయం ఉన్నానంటే యూట్యూబ్ పుణ్యమని. ఒక్కొక్కరు చెప్తున్నారు, మేము కృంగిపోయినప్పుడు ఒక రాఘవన కుర్రోడు ఉంటాడు, ఆడు ఏడుపు చెప్పలేనండి వాడిది. అన్న పలానా ప్రసంగం చేసినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను,
ఈ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యాక ప్రభువుని నమ్ముకున్నా, నమ్మానని అమ్మ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు. ఇక బతకడానికి లేకపోతే ప్రార్థన చేస్తున్నాను, ఏం చేయాలో తెలియ చచ్చిపోదామని అనిపించినప్పుడు మీరు ఆ ప్రసంగం చేశారు. దేవుడు ఏదైనా ఒక చిన్న కిటికీ తెరుస్తాడు, ద్వారాలు తెరవడు. మన సమస్యలకు పరిష్కారం దేవుడు తెరిస్తే కిటికీలే, దేవుడు ద్వారబంధాలు తెరవడని అన్నారు. కిటికీలు అంటే ఏంటో అని అనుకున్నాను. బీహార్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది మా ప్రాంతానికి, వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళు అన్నారు, నువ్వు మా కొడుకుగా ఉందిరా, మేము చూసుకుంటాం. తీసుకుపోయానంట వాళ్ళు. అది అంటాడు, నా కొరకు తెరవబడిన కిటికీ అన్న ఈ అంకుల్ కొడుకులాగా చూసుకుంటారు. అమ్మ అన్నయ్య తీసుకోలేదు నన్ను, అలాగ బలపరచబడ్డానని చెబుతుంటే, వాడు సాక్ష్యం చెబుతుంటే, అది తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో. వారు ముందు నిలబడి వాక్యం చెబితే వినండి, నేను మర్చిపోలేను ఆ ప్రసంగం. ఎప్పుడు వాళ్ళు విన్న తర్వాత ప్రతి వాళ్ళు కన్ను చెమర్చి ప్రకాష్ గారితో చెప్పారట, అన్న మిమ్మల్ని రమ్మన్నాం, స్వామి బ్రదర్ని పంపించినారు, కానీ ప్రయోజనకరమైన సేవ బలం వచ్చేసిందన్న ఈ కాలు చేతులు పోయిన వాళ్ళకి. మంచం పట్టి సమాజంలో బయటగా చూడలేని వాళ్ళకి బలం వచ్చేలా చెప్పేశాడు వాక్యం అని అన్నారు. నేను అనుకున్నాను, ఆయన వెళ్ళొచ్చుగా, నన్ను ఎందుకు పంపడం? ఎవరిలో ఏదైనా కృప ఉంటే వారు వాడబడితే మన కింద ఉందాం, మన భుజాలు వేసి ఎక్కిద్దాం అనుకోవాలి. యోనాతాన్ అదే అనుకున్నాడు, మా నాన్న తర్వాత నేను రాజును కాదు, నీకు ఆ కృపావరం ఉందని నాకు తెలిసిపోయింది, నడికట్టు తీసుకుని కట్టేసుకోవా. అందుకే వాళ్ళ ఫెలోషిప్ అంత అర్థవంతంగా ఉంది. ఈరోజు చర్చిల్లో సావాసాలు ఎందుకు పోయినాయంటే, పరస్పరమా ప్రేమించుకోరు, పరస్పరమా సన్మానించుకోరు, పరస్పరమా నమ్ముకోరు, పరస్పరమా వీళ్ళు కృపావరాలను గుర్తెరగరు. ఆ కారణం చేత సంఘములో సావాసం ఎండిపోయింది. పలకరించుకున్నప్పుడు హాయ్ అంటున్నారు, ఇల్లు వస్తామంటున్నారు, లోక సంబంధమైన కష్టకాలు అడుగుతున్నారు, కానీ ప్రభు ప్రేమలో ఎదగలేకపోతున్నారు. సావాసం పోయింది. నేను అనుకుంటాను, మరోసారి జీవనదిని మా హృదయంలో ప్రవహింపచేయునాయన అని పాడుకోవలసిన రోజులకే వచ్చామా. జీవం ఉంటే ఆటోమేటిక్గా ఫెలోషిప్ వస్తుంది. ఫెలోషిప్లో సాగుతుంటే ఆటోమేటిక్గా జీవం యొక్క పని మొదలవుతుంది. ఈ రెండు వైస్ వర్సా. ఎవడ జీవం అనుభవిస్తాం, సావాసం కలిగి ఉందాం, సావాసం కలిగి ఉందాం, జీవాన్ని పెంపారు చేసుకుందాం. అట్టి కృపా సేవకులైన మీకు ఉండాలని ఆశతో చెప్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన సంఘం ఎక్కువ మంది లేరని ఎప్పుడు బాధపడద్దు. తక్కువ మంది ఉంటేనే నువ్వు భాగ్యవంతుడివి. ఎందుకంటే వాళ్ళ విషయమై దేవునికి లెక్క అప్పగించడానికి సరిపోద్ది మీ సమయము, మీ శ్రమ. ఎక్కువ మంది పెరిగారనుకోండి, డబ్బులైతే వస్తాయేమో, కానీ ఇప్పుడు డబ్బులు రావా. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి శ్యామ్ కిషోర్ గారికి లక్షలు వస్తాయి, సతీష్ కుమార్ గారికి లక్షలు వస్తాయి, జాన్ వెస్లీ రాజమండ్రి ఆయనకి లక్షలు వస్తాయి, ఏమండి ఓసన్న జాన్ వెస్లీ అన్నయ్య కూడా లక్షలు వస్తాయి, ఎవడ ప్రవీణ్ గారికి లక్షలు వస్తాయి. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చిన మనుషులందరి విషయమై వారు దేవునికి లెక్కప్పగించవలసిన రోజున తర్వాత మాటలు ఫిల్ చేయలేను, తెగించలేక. వాళ్ళు మన సేవకులే కాబట్టి, మన సహోదరులే కాబట్టి తెగించలేకపోతున్నాను. కానీ దేవునికి లెక్కప్పగించవలసిన రోజున వీళ్ళు ఏమైపోతారా అని భయం వేస్తూ ఉంది. బ్రదర్ 10 మందే ఉన్నారంటావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు మంచి సేవకుడివి, 10 మందికి నువ్వు లెక్కప్పగించగలవు దేవుని దగ్గర ఒక రోజున. 20 మందే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. 100 మంది ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. చేయవలసినంత పని చేయ, వాళ్ళ గురించి ఒక రోజున లెక్కప్పగించడానికి సరిపోతారు వీళ్ళు. ఎక్కువ మందిని కోరుకోవద్దు. ఎవడి కోరుకుని వాళ్ళు తెచ్చుకుని వాళ్ళకి పెంచలేక, ఎవడి వాళ్ళ క్రీస్తు సారూప్యంలో తేలేక దేవునికి లెక్కప్పగించే మనుషులుగా మనం ఉన్న రోజున తలదించుకొని సోమరమైన చెడ్డదాసుడు అని అనిపించుకోవడం కంటే కొద్దిమందినే ప్రభుత్వ వాళ్ళతోనే చేద్దాం, బలా నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. మనం అందరం ఎరిగిన పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమైన పాట ధ్యానపూర్వకంగా పాడుకుందాం. మన సంఘాలలో జీవం ఉండినట్లుగా ప్రార్థన చేసుకుంటూ పాట పాడదాం. తర్వాత దైవజనులు తిమోతి అన్నగారు ప్రార్థన చేసి ఈ కూడికను ముగింపు తెస్తారు. ఈ పాట ఎరిగిన వారు నాతో కలిసి ఈ పాట మీరు పాడాలని కోరుతా ఉన్నాను. జీవనదిని నా హృదయంలో ప్రవహింప చెయ్యుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా.
క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.